20 సంవత్సరాలు ఆ ఇంట్లో పడుకొని ప్రతిరోజు నన్ను తిట్టుకోకూడదు. ప్రతి బిల్డర్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. అసల రియల్ ఎస్టేట్‌లోకి ఎందుకొచ్చారు? కస్టమర్ ఒక ఇల్లు కొనుక్కుంటే 20 సంవత్సరాలు ఈఎంఐ కడతారు. మనం వెళ్ళేది అఫోర్డబుల్ హౌసింగ్. కాస్ట్ కంపారిజన్‌గా అఫోర్డబుల్‌గా ఉండాలి. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి గానీ, అమ్మో ఎప్పుడేమవుతది అన్న టెన్షన్ అసలు ఉండకూడదు. ఓకే. ఇప్పుడు బోరంపేటలో మీరు విల్లా కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఐ హర్డ్ దట్ ఆ పక్క సైడ్ కూడా మీకే ఇచ్చారు అని. అదేనండి, దానికి ఆనుకొని ఉన్నది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మన రాయల్ పార్క్ ఇప్పుడు అది కాన్సెప్ట్ కూడా కంప్లీట్ లగ్జరీ ప్రాజెక్ట్ అట్ అఫోర్డబుల్. అప్‌కమింగ్ లొకేషన్స్‌లో అప్పుడే లైమ్‌లైట్‌లోకి వచ్చే లొకేషన్స్‌లో కడుతున్నప్పుడు అరే ఆ బిల్డర్ అక్కడికెళ్ళి కడుతున్నాడు సక్సెస్ అయ్యిదని చాలా మంది డౌట్స్ ఉంటాయి. చాలా మంది బిల్డర్స్ ఏంటంటే సైట్లోకి రాని పర్మిషన్ తీసుకొని కూడా రావాలనే బిల్డర్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి మనము ఇల్లు కొనుక్కున్న తర్వాత సొంతంగా దగ్గరుండి కట్టించుకుంటే అది సాటిస్ఫాక్షన్. కరెక్ట్. ఐ డోంట్ నో కాంట్రవర్షియల్ క్వశ్చన్ నాకు తెలియదండి. ఎక్కడ చూసినా న్యూస్ చూసినా ప్రైజెస్ పడిపోతాయి. సెకండ్ వచ్చేసి బిల్డర్స్ బాగా హైకోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరు అన్న పాయింట్ ఏంటంటే మార్కెట్ పడిపోతుంది. ఈ బిల్డర్స్కి ఇంతకు ముందులాగా ఎక్కువ హ్యూజ్ మార్జిన్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. ఒకప్పుడు కస్టమర్కి అని అంటే బిల్డర్స్ తక్కువ ఉండేవాళ్ళు, నాలెడ్జ్ కూడా అంత ఏమంటాం ఓపెన్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి క్లియర్గా తెలుసు అండి, క్వాలిటీ గురించి తెలుసు, ఏం వాడుతున్నామో తెలుసు. సో అంత ఓపెన్ మార్కెట్ అయిపోయింది. హలో రాజుగారు. హలో, హాయ్. రాజుగారు, రియల్ ఎస్టేట్ అనేది డైనమిక్ ఇండస్ట్రీ. ప్రతి బిల్డర్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. అది ఇన్స్పైరింగ్‌గా ఉంటది. లేకపోతే ఏదో ఒక మూమెంట్ తను బిల్డర్ అవ్వాలని డిసైడ్ అవుతారనమాట. ఒక్కసారి మీ జర్నీ బిఫోర్ స్టార్టింగ్ వజ్ర అసల రియల్ ఎస్టేట్‌లోకి ఎందుకొచ్చారు? ఎలా స్టార్ట్ అయ్యారో ఒకసారి చెప్తారా? నేను 2011 వరకు యూకేలో, ఓకే. దాని తర్వాత ఇన్వెస్ట్ చేసేవాడిని రియల్ ఎస్టేట్లో. యూ మీన్ యూకేల్. యాహ్! ఓకే. ఇన్వెస్ట్ చేసేవాడిని నేను, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినాక చెక్ చేస్తా. దాని తర్వాత వచ్చేసరికి నేను సేల్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే అందరూ సేల్స్‌లోనే లాగ్ అవుతూ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో కంప్లీట్‌గా. ఓకే. నేను ఫస్ట్ ఫోకస్ చేసింది దానిపైన. హ్మ్. కంపెనీ స్టార్ట్ చేయకముందే నేను మార్కెటింగ్‌లో ఉండి వేరే వేరే కంపెనీస్‌కి ఎలా చేయాలి, ఏంటి అన్న స్ట్రాటజీస్ చెక్ చేసుకొని ఓకే. వన్స్ ఐ ఫీల్ దట్ నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అన్న తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక చిన్న ప్రాజెక్ట్‌తోనే 2018లో స్టార్ట్ చేశాను. వజ్ర 2018లో స్టార్ట్ చేశారు. యెస్. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏ లొకేషన్ చూస్ చేసుకున్నారండి మీరు? ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనము మణికొండలో చేసాం. ఓకే. మణికొండలో వజ్ర బృందావనం అపార్ట్మెంట్స్‌తో స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ అది వచ్చేసి నేను హార్డ్‌లీ స్టార్ట్ చేసిన 6 మంత్స్‌లోనే నా ప్రాజెక్ట్‌లో అన్ని సేల్స్ కంప్లీట్ చేసుకున్నా. ఓకే. సో, అది వెరీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్. అప్పుడు మణికొండ హ్యాపెనింగ్ లొకేషనే కదా! యెస్. మణికొండ నుంచి బోరంపేట ఎందుకొచ్చారో అడుగుతున్నారా? అంటే బౌరంపేట అనేది అప్పటికింకా అంత లైమ్‌లైట్‌లో లేదు. కానీ బిల్డర్ యాక్చువల్లీ హైదరాబాద్‌కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక బిగ్గెస్ట్ అసెట్. ఓకే. ఓకే. ఆ టైంలో గూడా అప్పటికే రింగ్ రోడ్ గురించి చాలా ఈవెన్ మణికొండ గానీ, నార్సింగి గానీ ఏరియాస్ వెస్ట్ కూడా ఓఆర్ఆర్‌ని బేస్ చేసుకొని అప్పటికి స్టార్ట్ అయ్యాయి. ఓకే. నేను బౌరంపేట ఎందుకు అనుకున్నాననంటే బాచుపల్లి అండ్ ఈ ఏరియా చాలా గ్రోత్‌లోనే ఉంది. హ్మ్. ఇంకోటి నేను చెక్ చేసింది ఏంటంటే స్కూల్స్. అప్పటికే ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా వరకు బౌరంపేట వచ్చున్నాయి. ఆల్‌మోస్ట్ 5 ఉన్నాయి. లేదండి, అప్పుడైతే ఒక 7, 8 ఉండే. ఇప్పుడు అరౌండ్ 24 ఉన్నాయి. ఓకే. బౌరంపేట చుట్టుపక్కల. యెస్. హ్మ్. ఎంత ఎగ్జిట్ నంబర్‌పై బేస్ చేసుకునే ఉన్నాయి. సో, నేనప్పుడు సర్వీస్ రోడ్‌కి పక్కనే ఉండాలి. బేసికల్లీ నేను బోరోపేట్ చూస్ చేసుకున్నది ఎందుకు, ఇంకో రీజన్ అంటే, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎంత దూరమైనా తిరుగుతారు. హ్మ్. పిల్లలు మన ఇంట్లో ఫ్యామిలీ గాని, వీళ్ళు గాని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడానికి ఇష్టపడరు. ఇప్పుడు కూకట్పల్లి, జేఎన్‌టీయూలో ఉండి కూడా పిల్లల్ని చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ బోరంపేటలో ఉన్నాయి కాబట్టి ఇంత దూరం పంపిస్తున్నారు. ఓకే. అదే మనం ఈ ఏరియాలోనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, ఒక లగ్జరియస్ ప్రాజెక్ట్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేసి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అన్నది చూసుకుంటే ఎలా ఉంటదని గెస్ చేసి, ఓకే. అఫోర్డబుల్ హౌసింగ్ కూడా అన్నది ప్లాన్ చేసుకొని ఈ ఏరియా చూస్ చేసుకున్నాను. ఓకే. నాకనిపించింది అప్పుడే ఇది బాగా ఇది ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు అనంటే ఎగ్జిట్ హార్డ్‌లీ 4 ఎగ్జిట్స్ 45 మినిట్స్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి వెళ్ళిపోతాము. అండ్ స్కూల్స్ అన్నీ చాలా ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇంకా కంప్లీట్‌గా ఏది చూసుకున్నా ఫీజిబిలిటీ, గ్రోసరీస్ గానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే బాచుపల్లి చాలా దగ్గర. షాపింగ్ మాల్స్‌కెళ్ళాలనంటే జేఎన్‌టీయూ హార్డ్‌లీ ఒక 20 మినిట్స్‌లో వెళ్ళిపోతారు. కావాల్సినయి అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి చూస్ చేసుకున్నా. మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్ మరి డైరెక్ట్‌గా విల్లా ప్రాజెక్ట్‌కి వచ్చారు. యాహ్! యూజువల్‌గా బిల్డర్స్ ఎవరన్నా అపార్ట్మెంట్స్ చూస్ చేసుకొని వెళ్తారు. మీరు డైరెక్ట్‌గా విల్లాలోకి వచ్చారు. ఎందుకు అన్నదానికి రీజన్ ఏంటంటే నేను మీకు చెప్పాను. నేను సేల్స్ నుంచి ఇటొచ్చాను. ఓకే. అప్పుడు నేను చెక్ చేసుకునేటప్పుడు ప్రతి కస్టమర్ మైండ్‌సెట్ ఎలా ఉంటుండే అనంటే, అదొక ఇండిపెండెంట్ హౌస్ అన్నది ఒక డ్రీమ్.
ఎవరికైనా మీకైనా, నాకైనా అపార్ట్‌మెంట్ కన్నా కూడా ఇండిపెండెంట్ హౌస్ మన చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి అనేది ఒక డ్రీమ్ ఉండే. అఫోర్డబుల్ అంటే ఇంకా బెటర్. అయితే నేనేమనుకున్నాననంటే ఇదే ఇండిపెండెంట్ విల్లాస్ ఓకే. మన అపార్ట్‌మెంట్ ప్రైస్‌కి వస్తే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి బావుంటది అని చెక్ చేసుకొని నేను డైరెక్ట్ విల్లా కాన్సెప్ట్‌లోకొచ్చా. ఓకే. కంప్లీట్ అన్ని ఫెసిలిటీస్ అండ్ నేను చెక్ చేసుకున్న సైట్ కూడా మన బోరంపేటలో మనం తీసుకున్న ఫస్ట్ సైట్ వచ్చేసి నేచర్ సిటీ. హ్మ్. నేచర్ సిటీ మీరు డోర్ తీస్తే మెయిన్ గేట్ బయటికొస్తే 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఓకే. వాకింగ్ డిస్టెన్స్. వాకింగ్ అంటే ఇంక అసలు గేట్ అపోజిట్‌లోనే ఆపోజిట్‌లోనే ఉంటాయి. అవును. అంతే ఇంకా. సో, ఫస్ట్ మేజర్ అసెట్ నాకదనిపిచ్చింది. సర్వీస్ రోడ్ పక్కనే ఉంటది. సర్వీస్ రోడ్ పక్కనే ఉంది. ఈ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ నియర్ బైలో గ్రోసరీస్ ఉన్నాయి. సో, ఈ సైట్ బావుంది. అండ్ బౌరంపేటలోనే మనం తీసుకున్న ఫస్ట్ సైట్ వచ్చేసి హిల్లీ ఏరియా. ఓకే. అంటే అన్నిట్లో హైట్ ఉన్న ఏరియా. ఇక్కడ నుంచి బావుంటుంది వ్యూ గాని అన్న కాన్సెప్ట్ ఎక్కువ చూసాను. అందుకోసమని ఆ సైట్ చూస్ చేశా. బోరంపేటలో ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ మీదే అయితే. ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ మనది కాదు. ఓకే. ఫస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ మనది. అదే. మనదే. విల్లా ప్రాజెక్ట్స్ వేరే ఉన్నాయి. బట్ మనది ట్రిప్లెక్స్. ఈ ఏరియా మొత్తంలో ఫస్ట్ ట్రిప్లెక్స్ అనేది స్టార్ట్ చేసింది వజ్రానే. ఈ నార్త్ సైడ్ కొంచెం వచ్చేసరి. బౌరంపేట్, బోరంపేట్, గాగిల్లో గాగిల్లో దాని సైడ్ మొత్తం ఎగ్జిట్ నంబర్ 5 బేస్ చేసుకొని ఉన్న చోట ఫస్ట్ ట్రిప్లెక్స్ విల్లా మనదే. అండ్ ఫస్ట్ హెచ్ఎండీ అప్రూవ్డ్ కూడా. ఓకే. ట్రిప్లెక్స్ హెచ్ఎండీ అప్రూవ్డ్ కూడా మనదే. ఎందుకంటే వజ్రా అనఫిషియల్ లేఅవుట్స్ కానీ, అనఫిషియల్ కన్‌స్ట్రక్షన్స్ కానీ, లిటిగేషన్స్‌లో అనేవి డీవియేషన్స్ గానీ ఏ రోజు వజ్రా వెళ్ళవు. అసలు టచ్ చేయరు అసలు. అసలు టచ్ చేయము. అసలు మనం కంపెనీ పెట్టేటప్పుడు నాకు నేను పెట్టుకున్న ఫస్ట్ స్టాండర్డ్ అది. ఓకే. అది ఎప్పటికి క్రాస్ అవ్వకూడదు. డీవియేషన్స్ అన్నది ఉండకూడదు. అంటే చెప్పాను గదా! మేము కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నేను, మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు ఇద్దరం. హ్మ్. అనుకున్నది కూడా ఏంటనంటే మనం వెళ్ళేదే అఫోర్డబుల్ హౌసింగ్. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మళ్ళీ లగ్జరీ కాదు. వీఆర్ ఇంటూ ప్యూర్‌లీ లగ్జరీ. కాస్ట్ కంపారిజన్‌గా అఫోర్డబుల్‌గా ఉండాలని. కస్టమర్ కొనేది ఒక ఇల్లు కొనుక్కుంటే 20 సంవత్సరాలు ఈఎంఐ కడతారు. నేను ఎప్పుడైనా ఇదొకటే ఈవెన్ కస్టమర్స్‌తో కూడా చెప్తూ ఉంటా. 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పడుకొని ప్రతిరోజు నన్ను తిట్టుకోకూడదు. హ్మ్. ఓకే. 20 సంవత్సరాలు ఆయన అనుకోవాల్సింది ఏంటంటే ఈ ఇల్లు కట్టించినోడు చాలా మంచిదని. బేసిక్‌గా అది ఫస్ట్ డబ్బులు ఎవరైనా బిజినెస్ డబ్బుల కోసమే చేస్తారు. అది వేరే విషయం గానీ హ్మ్. ఈ అంటే లిటిగేషన్స్ ఉండకూడదు. అస్సలు అస్సలుండకూడదు. తర్వాత హ్యాజిల్ ఫ్రీ ఉండాల. పచ్చడాలో కొనుక్కున్నాను అనంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి గానీ, అమ్మో! ఎప్పుడేమవుతది, ఎప్పుడేమవుతది అన్న టెన్షన్ అసలు ఉండకూడదు. ఓకే. అఫోర్డబుల్ లగ్జరీ సెగ్మెంట్‌లో స్టార్టెడ్ ఇన్ బోరంపేట్. యెస్. ఇప్పుడు బోరంపేట్‌లో మీరు విల్లా కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఐ హర్డ్ దట్ ఆ పక్క సైడ్ కూడా మీకే ఇచ్చారు అని. అదేనండి. దానికి ఆనుకొని ఉన్నది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఓకే. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మన రాయల్ పార్క్ ఇప్పుడు హ్మ్. 6 ఎకర్స్ 760 ఫ్లాట్స్. ఓకే. అది కాన్సెప్ట్ కూడా కంప్లీట్ లగ్జరీ. అందులో 32,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఓకే. కంప్లీట్ లగ్జరీ ప్రాజెక్ట్. హ్మ్. ఓకే. అట్ అఫోర్డబుల్. మళ్ళీ అపార్ట్మెంట్స్‌లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈవెన్ విల్లాస్ కూడా మనది 1.8 క్రోర్స్ అలా ఉంటుంది. ఓకే. సో, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అసలు కొనుక్కోకూడదా ఈ ఏరియాలో అన్నది ఉండకూడదు కదా! సో, వాళ్ళ కోసమని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పార్క్. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్ మీరు కడుతున్నప్పుడు రాయల్ పార్క్ అనేది ఫస్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్. ఎవరన్నా ఐ డోంట్ వాంట్ టు సే అన్‌నోన్ లొకేషన్ మేబీ అప్‌కమింగ్ లొకేషన్స్‌లో, నోన్ లొకేషన్స్‌లో అప్పుడే లైమ్‌లైట్‌లోకి వచ్చే లొకేషన్స్‌లో కడుతున్నప్పుడు అరే! ఆ బిల్డర్ అక్కడికెళ్ళి కడుతున్నాడు సక్సెస్ అయ్యేదని చాలా మంది డౌట్స్ ఉంటాయి. నేచర్ సిటీ అప్పుడు అదే డౌట్ ఉండే. అందరికి. నాతో పాటు ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా! నేను చాలా మంది బిల్డర్స్‌తో వర్క్ చేసి ఉండి తర్వాత ఇది స్టార్ట్ చేశా అని. ఏమన్నారండి వాళ్ళు? అదే ఇంత మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నాడు. మనం ఫస్ట్ చేసిందంతా అటు సైడ్ కదా! సింగి సైడ్. లైక్ కంప్లీట్‌లీ రెసిడెన్షియల్ ఏరియా అది. సో, ఇటొస్తున్నప్పుడు అవుతదా అన్న డౌట్ ఉండే. ఓకే. బట్ నా కాన్సెప్టే వేరు యాక్చువల్లీ. నేను అనుకున్నది విల్లాస్ అనేది అపార్ట్మెంట్ వైస్‌కి రావాలి. హ్మ్. అండ్ ఇంకోటి నేచర్ సిటీలో నేను కస్టమర్స్‌కి ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే అదే ఇది కూడా ఒక పాయింట్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కళ్ళకి మనము ఇల్లు కొనుక్కున్న తర్వాత సొంతంగా దగ్గరుండి కట్టించుకుంటే అదో సాటిస్ఫాక్షన్. కరెక్ట్. చాలామంది బిల్డర్స్ ఏంటంటే సైట్‌లోకి హ్మ్. కొన్న తర్వాత హ్మ్. మీకు బుకింగ్స్ ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొని కూడా రావాలనే బిల్డర్స్ కూడా చాలా ఉన్నారు. ఉన్నాయి. ఉన్నారు. బట్ నేను ఆ సైట్ అప్పుడు ఎలా ఫీజిబిలిటీ ఇచ్చారు అని అంటే ఒకటి రెడ్ బ్రిక్ అన్నది నేను చాలా కాన్ఫిడెంట్‌గా పెట్టుకున్నా విల్లాకొచ్చేసరికి. ఓకే. ఓకే. రెడ్ బ్రిక్ అనేది ఏంటంటే మనం మన సొంతంగా ఇల్లు కట్టుకున్న రెడ్ బ్రిక్సే వాడతారు. యాహ్! అవును. కంప్లీట్‌లీ ఇప్పటివరకు విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ రెడ్ బ్రిక్స్‌తోనే. అందులో అసలు డీవియేషన్ తీసుకోదలుచుకోలేదు. కాస్ట్ పెరిగినా కూడా అది మాత్రం మెయింటైన్ చేయాలి అయినంత వరకు అని చెప్పేసి అదొకటి పెట్టుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇల్లు కొనుక్కున్నాక బేసిక్
అన్నీ దగ్గరుండి కట్టించుకున్నా గానీ, క్యూరింగ్ అన్నది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దగ్గరుండి మీరు వాల్స్ తడపడం దగ్గర నుంచి అదే మనం దగ్గరుండి కదా! మన ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా, ఇప్పుడు మీరు కొనుక్కున్నారు అంటే రోజు వచ్చి దగ్గరుండి చేయించుకునేవారు. అది నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసినప్పుడు ఫస్ట్. వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. ఒకసారి మళ్ళీ క్యూరింగ్ ఎయ్యండి అని చెప్పి వాళ్ళు అక్కడ దగ్గరుండి చేయించుకోవడం. వాళ్ళ సొంతంగా లైఫ్‌లో కట్టేది ఒకే ఇల్లు కదా! యూజువల్‌గా. సో, అది ఏందనంటే వాళ్ళకి చాలా మెమోరీస్ ఉంటాయి. ఇల్లు అనేది చిన్న విషయం కాదు. పెళ్లి అనేది ఒకసారి ఎలా జరుగుతదో ఇల్లు కూడా ఒకసారే. ఎవరో ఫస్ట్ హౌస్ ఈస్ ఆల్వేస్ స్పెషల్. యాహ్! చాలా చాలా స్పెషల్ ఉంటుంది. దాని మీద చాలా సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా ఉంటది ఇంటి విషయంలో. సో, మేము కూడా ఎమోషన్స్ అలాగే క్యారీ చేస్తూ చాలా జాగ్రత్తగా తీసుకొని అండ్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు బౌరంపేట వచ్చేసి యాక్చువల్ గూగుల్ మ్యాప్స్‌లోనే చెక్ చేస్తుంటే బాచుపల్లి కరెక్ట్‌గా 10 మినిట్స్ ఉందండి. బాచుపల్లి ఎక్స్‌టెన్షన్ అని చెప్పుకోవచ్చండి. యాక్చువల్ డిస్టెన్స్ కూడా 10 మినిట్స్ ఉంది. డిస్టెన్స్ ఏం లేదు. బాచుపల్లి నుంచి హార్డ్‌లీ నెక్స్ట్ వచ్చేదే బౌరంపేట. మీకు రెసిడెన్షియల్ ఏరియా కూడా బౌరంపేటలోనే ఎక్కువ ఉంటుంది. బౌరంపేట పీస్‌ఫుల్‌గా ఇక్కడ కంజెషన్ చాలా తక్కువ. ప్లస్ గ్రీనరీ ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్‌లీ. 4 ఓవరాల్ ఓఆర్ఆర్ డైరెక్ట్ పక్కనే ఉంటుంది. ఓవరాల్ ఎళ్తానికి కూడా ట్రాఫిక్ లేదసలు. యూ జస్ట్ మనం తీసుకున్న అన్ని సైట్స్ కూడా ఈ ఓకే. ఏరియాలో ఓవరాల్‌కి ఇంచుమించు ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ డ్రైవే. ఇదే కన్నా ఎక్కువ దూరం బోత్ అపార్ట్మెంట్ అండ్ విల్లాస్. అయినప్పుడు. ఓకే. సో, ఓవరాల్‌ని బేస్ చేసుకొని ఉన్నాము కంప్లీట్‌గా. సో, జర్నీ అనేది అసలు అంటే కమింగ్ ఫీల్ గాని ఇప్పుడు మీకు రాయల్ పార్క్ ఉంది కదా! రాయల్ పార్క్ అయితే ఇంకా వ్యూ పరంగా కూడా మీరు ఫస్ట్ ఫ్లోర్ చెప్పాను కదా ఇందాక అది అన్నిట్లో హిల్లీ ఏరియా, హైట్ ఉన్న ఏరియా. అవును. రాయల్ పార్క్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మీకు ఓవరాల్ వ్యూ కనపడిపోతది. ఓహ్! రాయల్ పార్క్ అందుకోసమనే ఓవరాల్ ఎట్ ది సెంటర్ ఉందని మనం బాల్కనీస్‌కి రాయల్ పార్క్‌లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఓకే. రాయల్ పార్క్ బాల్కనీస్ చూస్తే అవునండి. చాలా వ్యూ పరంగా గాని అన్నిటికి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. మంచి హైట్‌లో కనపడతా వ్యూ అన్నీ బావుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి రాయల్ పార్క్‌లో మనం ఏం చేసాము అనంటే జనరల్‌గా అపార్ట్మెంట్ అనంగానే మీరు ఇది నోట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ రాయల్ పార్క్ గురించి. నేను మా పార్ట్నరు బేసికల్లీ అన్ని ప్రాజెక్ట్స్ తిరిగొస్తూ ఉంటాం. ఎవరు ఏమి ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ బా చేస్తాం. సో, జనరల్‌గా నేనుండేది కూడా అపార్ట్మెంటే. ఏందనంటే మనం సెల్లార్‌లోకెళ్ళగానే ఆ కంజెస్టెడ్ ఫీలింగ్ ఎక్కువొస్తది. ఓకే. అది ఎలా పోతది ఎయిర్ ఉండదు అన్న ఫీలింగ్ చాలా ఉంటది. సో, మనం ఏం చేసాము అనంటే రాయల్ పార్క్ మేము అనుకోని ఒక ప్రాజెక్ట్ ఇలాగే చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాయల్ పార్క్ ఏదైతే పార్కింగ్ సెల్లార్స్ ఉంటాయో అవి హైట్ పెంచారు. ఓకే. అప్పుడేంటనంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ హైట్ ఇచ్చేసరికి మనకి ఎయిరీ ఫీల్ బాగా వస్తుంది. ఓకే. కాస్ట్ ఎక్కువైతది అని చెప్పి మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాము. బట్ మనము 12 ఫీట్ పార్కింగ్ హైట్ ఇస్తే 11-12 ఫీట్ మధ్యలో ఇస్తే ఆ హైట్ కారొచ్చేసి ఒక 5 అడుగులు, 6 అడుగులు ఉంటాయి. ఉంటది. అందులో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ ఎయిరీ ఫీల్ వస్తది. ఇది ట్రై చేద్దాం అని అనుకోని రాయల్ పార్క్‌లో అది పెట్టా. అది బాగా క్లిక్ అయిందా? యాహ్! కస్టమర్స్‌కి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. తీసుకున్న వాళ్ళకి. అందుకే నేను సైట్‌లోకి ఎళ్ళుకోండి. సైట్‌లో చూడండి. ఓకే. ఏదో మోడల్ విల్లా చూసి, మోడల్ ఫ్లాట్ చూసి దూరంగా ఉండి ఏం కడుతున్నారు? ఏం మెటీరియల్ అది ఏది వద్దు. క్వాలిటీ విషయంలో వజ్ర అసలు కాంప్రమైజ్ అవ్వదు. చేయడం అన్న ఆపుతామేమో గానీ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వం. రాజుగారు హైదరాబాద్ మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ఇంటూ టెక్ సెగ్మెంట్. వాళ్ళు దే ఆర్ ద బయర్స్ హూ విల్ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఇన్ అపార్ట్మెంట్స్ ఆర్ బై అపార్ట్మెంట్స్. ఈ బోరౌన్‌పేట విషయంకి వచ్చేసరికి మీ కస్టమర్ సెగ్మెంట్ ఎలా ఉందండి? అదే మీరే అంటున్నారు కదా! మొత్తం టెక్ సెగ్మెంట్ అని చెప్పేసి. బట్ వెస్ట్ హైదరాబాద్‌కి మామూలుగా ఊహ అయితే ఉంది. యాహ్! ఇప్పుడు మీరన్న పాయింట్‌కి వస్తాను. వెస్ట్ హైదరాబాద్ నేను ఫస్ట్ వెస్ట్ హైదరాబాద్ నుంచే ఇటు వచ్చినది ఇందాకే చెప్పాను. ఆ! ఇప్పుడు వెస్ట్ హైడ్రా ఈ టెక్ సెగ్మెంట్ ఎలా ఉన్నారు అనంటే టెక్ సెగ్మెంట్ అనే కాదు. వాటెవర్ అన్ని సెగ్మెంట్స్ గురించి చెప్తున్నా. అందరూ కూడా వెస్ట్‌లో కొనుక్కోవాలి అనంటే మేము వెస్ట్‌లో ఒక డబుల్ బెడ్‌రూమే 2,00,00,000కి వెళ్ళిపోతుంది. ఈజీ. సో, అది అంత ఈజీ కాదు. నేను మరీ అంత హై సెగ్మెంట్ వాళ్ళని టార్గెట్ చేయట్లేదు వజ్రా గూడా. చెప్పాను కదా ఇందాకే వజ్రా ఏం చేస్తది అనంటే అఫోర్డబుల్ లగ్జరీ. అఫోర్డబుల్ ఇస్తుంది. అట్లా అని చెప్పేసి చాలా లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ మనవి అన్నీ గూడా. సో, వాళ్ళని ఎక్కువగా అంటే మేమదే చెక్ చేసుకున్నాము. నేనంటే ఒక టెక్ కంపెనీలో ఎంతమంది ఏ సాలరీ బేస్డ్ ఉంటారు, ఎంతమంది హై సాలరీ బేస్డ్ ఉంటారు, మీడియం సాలరీ బేస్డ్ ఉంటారు. వాళ్ళే ఎక్కువున్నారు. సో, వాళ్ళందరూ అక్కడ కొనే అంత ఆలోచించడం కన్నా వాళ్ళకు ఉన్న బడ్జెట్‌లో ఇటొచ్చేసి అఫోర్డబుల్‌గా 40 మినిట్స్ డ్రైవ్ హార్డ్‌లీ ఓఆర్ఆర్ నుంచి అన్న దాని వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. టెక్ వాళ్ళు అండ్ ఫార్మా, జినోమ్ వ్యాలీ గూడా ఇక్కడ నుంచి 40 మినిట్సే. జినోమ్ వ్యాలీ గూడా 40 మినిట్స్ వస్తున్నారు వాళ్ళు.
మొత్తం వీళ్ళే ఎక్కువగా 40 మినిట్స్ యాక్చువల్‌గా ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా కామన్ అండి నాకు తెలిసి. ఆబ్వియస్‌గా మీకు సిటీ మధ్యలో ట్రాఫిక్‌లోంచి వెళ్తే జేఎన్‌టీయూ నుంచి మీరు గచ్చిబౌలి వెళ్ళినా 40 నిమిషాలే పడుతది. కష్టపట్టుద్ది. అట్లాగే ఇక్కడ నుంచి డ్రైవ్ అన్నా బాగుండేదేనండి. ఇంకా చూస్తాను గోదావరి ఎక్కితే డైరెక్ట్ నియోపోలిస్ వెళ్తానికి కూడా నాకు తెలిసి గట్టిగా కొడితే ఇక్కడి నుంచి 35 మినిట్స్ 30, 40 మినిట్స్ 40 మినిట్స్ మ్యాక్స్ అంతే. ఎగ్జిట్ నంబర్ 4A రాయల్ పార్క్ అయితే. ఇక మన ఆవాస్ అయితే విల్లా ప్రాజెక్ట్స్ అయితేనేమో ఎగ్జిట్ నంబర్ 5. మన సర్వీస్ రోడ్స్ టు ఓఆర్ఆర్ కూడా అసలు కంజెషనే ఉండదనుకుంటా బోర్నకల్ మీద. అస్సలు ఉండదు. ఉండదు. చాలా దగ్గర ఉంది. కమింగ్ టు విల్లాస్ అండి. యెస్. నౌ గాగిలాపూర్ అనేది రైట్ నౌ ఐ థింక్ ద మోస్ట్ గ్లామరస్ హాట్ స్పాట్ ఫర్ విల్లాస్. యెస్. అంటే చాలా బిల్డర్స్ అందరూ లేరు అసలు. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు అందరూ బిల్డర్స్ కూడా గాగిలాపూర్ మనం ఎప్పుడైతే బౌరంపేట అని అనుకున్నామో, బౌరంపేట్ నెక్స్ట్. ఓకే. బౌరంపేట కూడా ఇప్పుడు మేమనుకున్న స్టేజ్ దాటిపోయి ప్రైస్ చాలా పెరిగిపోయినాయి. అంటే మనం వచ్చిన 2019లో మనము బౌరంపేటలో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 2018లో గాని మనకు పర్మిషన్స్ వచ్చి అన్నీ స్టార్ట్ చేసారు 2019. అప్పుడున్న బౌరంపేటలో విల్లా ప్రైస్‌కి, ఇప్పుడున్న బౌరంపేటలో విల్లా ప్రైస్‌కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మనం అందుకే వజ్ర ఎలా చూస్తది అని అంటే చెప్పాను కదా! నెక్స్ట్ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది అని అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకోటి లాంచ్ చేయడానికి మేము ముందే ల్యాండ్ బ్యాంక్ అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో దట్ ఏంటనంటే ఆ ప్రైస్ అన్నది మనము మెయింటైన్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీగా. హ్మ్. ఓకే. ఇప్పుడు గాగిల్లపూరు, బౌరంపేట పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. రింగ్ రోడ్ పక్కనే ఉంటాయి ఈ 2 కూడా. 15 మినిట్స్ మ్యాక్స్. లేదండి అసలు సర్వీస్ రోడ్‌కి ఇటు పక్కన, సర్వీస్ రోడ్‌కి అటు పక్కన అంతే. ప్రాజెక్ట్‌కి వెళ్తా. అంతే. పెద్ద డిస్టెన్స్ ఏవి కాదు. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రోజే ఇంకొంచెం ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టాం. ఓకే. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టిన దానికి ఆవాస్ అయితే స్టార్ట్ చేసాం. ఆవాస్ అయితే స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ జూన్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఆల్రెడీ బ్రిక్ వర్క్ స్టేజ్‌లో. ఆవాస్ అయితకి మొదలుపెట్టేటప్పుడు ఈ నేచర్ సిటీలో ఏవైతే మనం ల్యాగ్ అయ్యామో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ తీసుకొని ఆర్కిటెక్ట్స్‌తో కూర్చొని మనము ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకొని బెటర్ ప్రొడక్ట్ చేయాలి అని చెప్పేసి ఆవాస్ అనుకున్నాం. విల్లా ఇందాక అనుకున్నట్టు లగ్జరీ గురించి ఆలోచిస్తే. విల్లా అనగానే అంతకుముందు ఏంటనంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫీల్ అయ్యారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కస్టమర్స్ కూడా అప్‌గ్రేడ్ అయ్యారు. హోమ్ థియేటర్ అన్నది విల్లాలో మస్ట్ అయిపోయింది. ఓకే. అది ఎలా అనంటే ఇంక నేను విల్లా అనంటే హోమ్ థియేటర్ లేకపోతే హోమ్ థియేటర్ లేని విల్లా ఏందన్న క్వెషన్ మార్క్ వచ్చేలాగా అయిపోయింది. సో దాన్ని మేము బేస్ చేసుకొని రెండోది ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్. విల్లా అనగానే నాకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉండాలి. ఎందుకంటే పైగా ఒక రోజు, 2 రోజులు ఎక్కుతారు. పెద్దవాళ్ళు ఉంటారు. హోల్ ఫ్యామిలీ ఉంటారు. అలా ఇలా అని అనుకున్నప్పుడు అదొకటి. ఈ 2 నాకు నేచర్ సిటీలో వాస్తవానికి ల్యాగ్ అయినాయి. సో ఆవాస్ అయితకొచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తూ 4 బెడ్‌రూమ్ ప్లస్ హోమ్ థియేటర్. ఓకే. కంప్లీట్ ట్రిప్లెక్స్. హ్మ్. అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మీరు ఇంకోటి వజ్రాలో చూస్తే ఎలివేషన్స్ అన్న దానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు చూడగానే మిగిలిన ప్రాజెక్ట్స్‌కి, వజ్రాకి తేడా ఏంటి అని అనగానే వజ్ర ఎలివేషన్స్ చూస్తే అర్థమైపోతది. ఇది లగ్జరియస్ ప్రాజెక్ట్. ప్రీమియం ప్రొడక్ట్‌లా కంపల్సరీ ఆ ప్రీమియం ప్రాడక్ట్‌లాగా మెయింటైన్ చేస్తాం. ఓకే. అదొకటి. అండ్ సేమ్ క్యారీ అయింది ఆవాస్ అయిత కూడా రెడ్ బ్రిక్ అన్నది. రెడ్ బ్రిక్ అన్నది ఆవాస్ అయితలో కూడా మ్యాండేట్ చేసుకున్నాం. అక్కడ కూడా అదే స్పెసిఫికేషన్స్. మీరు ఇదే కాకుండా క్వాలిటీ అన్నందుకు మనము శానిటరీ అలాంటివన్నీ హిండ్వేర్ లాంటివే వాడతాము. ఎక్కడ కూడా ఈవెన్ టైల్స్ కూడా ఆవాస్ అయితకి క్యూటోన్‌వి తెప్పిస్తున్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నది ఇందాకన్నట్టు సేమ్ అదే జరుగుతుంది. ఇక్కడ అందుకే ఆవాస్ సహితకి నాకు సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఓకే. నా ఎగ్జిస్టింగ్ వాళ్ళ రిఫరెన్స్‌తోనే సగం అయిపోయినాయి అందులో. రిఫరెన్స్ సేల్స్ అయినవి. సగం రిఫరెన్స్ సేల్సే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు బౌరంపేటలో ఫస్ట్ హై రైజ్ కట్టారు. బిల్డర్ రిస్క్ తీసుకుంటున్నాడు అంటే ప్రాపర్ ప్లానింగ్ లేనిదే లేదు అసలు చేయకూడదు. అది కూడా ఎలా చెప్పాలి అని అంటే ఇప్పుడు అందరికన్నా ముందు ఇన్వెస్ట్ చేసేది నేనే. ఎగ్జాక్ట్‌లీ. సో హోమ్ పూజ చేసినప్పటి నుంచి కమిట్మెంట్ స్టార్ట్ అయింది మీకు. సో కస్టమర్ అనేది కొనకముందే నేను చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాను. ఓకే. ఆ టైం వరకు వెళ్తున్నాను అని అంటే చాలా వరకు మేము దాని గురించి అనలైజ్ చేసుకొని, ఏరియా అనలైజ్ చేసుకొని ఎలా ఉంటుంది, ఏంటి సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలొచ్చి ఉండాలి అని అంటే హ్యాపెనింగ్ ఉంటుందా లేదా అన్నీ చెక్ చేసుకున్నాకే ముందుకెళ్తాం. అప్పటి వరకు ఆ ఏరియాలో ట్రిప్లెక్స్ లేదు కదా మీరు వెళ్ళేదాకా. బౌరంపేటలో కూడా ఫస్ట్ ట్రిప్లెక్స్ మందే. అక్కడ ఇక్కడ గాగిలాపూర్. కూడా సేమ్ గాగిలాపూర్. సో కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి ట్రిప్లెక్స్‌కి? చెప్పాను కదా! ప్రోడక్ట్ కదా! ట్రిప్లెక్స్ అన్న దానికి చాలా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. చెప్తున్నాను కదా! ఇప్పుడు మీరే ఉన్నారు సార్. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటారు. కొనుక్కునేటప్పుడు ఏమనిపిస్తదనంటే నేను బడ్జెట్ ఆలోచించుకొని నాకు ఇంతొస్తే చాలు అనుకుంటా. ఎంత ఇస్తున్నారు? అందులోకెళ్ళేసరికి మీకేమనిపిస్తదనంటే అరే! ఏదో ల్యాగ్ అయితుంది. ఒక బెడ్‌రూమ్, ఇంకొక బెడ్‌రూమ్ ఉండుంటే బావుండేది.
2 పిల్లలుంటారు, నేనుంటాను. ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్. పేరెంట్స్ వస్తే, ఊర్లో నుంచి ఎవరైనా వస్తే ఇస్తారు కదా! అయన్నీ ఉంటాయి కాబట్టి ఇంకోటుంటే బాగుండేదే. విల్లా అని అంటున్నారు. ఇది విల్లాలా లేదో అని అనిపిస్తది. సో, అది ఉన్న తర్వాత ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఒక హోమ్ థియేటర్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడంతా ఓటీటీ అయిపోయింది. థియేటర్‌లకెళ్ళేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన 10, 15 రోజుల్లోనే వచ్చేస్తుంది. సో, ఆ ఫీల్ కోసం హోమ్ థియేటర్ అనేది బాగా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి అది ఉంటే బాగుండని అనుకుంటా. సో, మనం ఏం చేసామనంటే మళ్ళీ అగైన్ ప్రైస్ సెగ్మెంట్ కాంప్రమైజ్ అవ్వకుండా, కన్‌స్ట్రక్షన్ కాంప్రమైజ్ అవ్వకుండా, ఆర్కిటెక్ట్‌తో కూర్చొని ఎలివేషన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా, అమ్యూనిటీస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఇవన్నీ రావాలి. ఓకే. నేనెప్పుడైనా ఆర్కిటెక్ట్ దగ్గర కూర్చున్నప్పుడు ఆర్కిటెక్ట్‌తో ఒకటే చెప్తాను. నేను కొనుక్కుంటే ఎలా ఉంటది? నేనే కస్టమర్‌గా కొనుక్కుంటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడతాను ఆయనతో. పర్ఫెక్ట్. అప్పుడు నాకు కావాల్సినయన్నీ ఆయనకి చెప్తూ ఉంటాను కాబట్టి, వాళ్ళు దాని మీద వర్క్ చేసి మనకి ప్రొడక్ట్ ఇస్తారు. ఈవెన్ మా ఆర్కిటెక్ట్స్ కూడా అదే అంటారు. నేను ఇంతమంది బిల్డర్స్‌తో చేస్తూ ఉన్నాను గానీ, మీ దగ్గర కూర్చుంటే మీకొక ప్రొడక్ట్, మీకొక ఎలివేషన్ ఇవ్వాలి అంటే మాకు నెలలు పట్టిద్ది. నేను సాటిస్ఫై అవ్వాలి. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ చూస్తే నార్త్ హైదరాబాద్ అనేది చాలా బాగా పికప్ అవుతుంది. ఈ మెట్రో ఒకవేళ వస్తే గనక మెట్రో ఆల్రెడీ కొంపల్లి వరకు శాంక్షన్ అయింది సార్. అవును. ప్రైజెస్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయా సార్? మెట్రో ఒకవేళ వస్తే? మెట్రో వస్తే ఆబ్వియస్‌గా ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి. బట్ సీ ఆల్రెడీ ఓఆర్ఆర్ ఈ కనెక్టివిటీ వల్ల ప్రైజెస్ ఆల్రెడీ హైక్‌లోనే ఉన్నాయి. అవును. అండ్ ఇంకోటి మీరన్నది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడొచ్చు మనము. ఆల్రెడీ ఎదిగిపోయిన దగ్గర కొనడం కన్నా, ఎదిగే దాని దగ్గర కొంటే ఎవరికైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మన ఇన్వెస్ట్‌మెంట్‌కంటూ ఒక ఆర్‌ఓఐ యాహ్! వస్తాయి. ఆర్ఓఐ అన్న దానికన్నా మన ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే జనరల్‌గా నేను అనుకోవడం మా దగ్గర విల్లాస్ ఎప్పుడు ఎండ్ యూజర్సే ఎక్కువ కొంటారు. సో, ఎండ్ యూజర్ అమ్ముకోవాలని అనుకోడు. 80% వాళ్ళే ఉంటారు కదండీ! యాహ్! 80% మన దగ్గరంతా ఎండ్ యూజర్సే. ఎండ్ యూజర్స్ అమ్ముకోవాలని అనుకోరు. సో, వాళ్ళకి ఏంటనంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఏదో 1,80,00,000 పెట్టి ఇల్లు కొన్నానంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా! నేచర్ సిటీలో మనం 4 ఇయర్స్ బ్యాక్ 2019 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 1, 2 ఇయర్స్ కంప్లీట్‌గా సేల్ చేసేంత వరకు ఉన్న ప్రైజెస్ అరౌండ్ మనం ఇప్పుడు 6,000 నుంచి 6,500 మధ్యలో క్లోజ్ చేసాం స్క్వేర్ ఫీట్. ఈరోజు 9,000 నుంచి 10,000 దాకా ఉంది. సో, వాళ్ళేం అమ్మికైనా ఎళ్ళిపోరు. అందరూ అందులో ఇష్టంగా కొనుక్కొని ఉంటున్న వాళ్ళే. ఓకే. సో, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను కొన్న ఇన్వెస్ట్‌మెంట్ అయితే నాకు ఆల్మోస్ట్ క్లోజ్‌గా డబుల్ అయిపోయింది. ఓకే. అండ్ నేను ఇందులోనే ఉంటున్నాను. అట్లా ఆ కాన్సెప్ట్‌లో చూస్తాం కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్. సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు మీ కెరీర్ సేల్స్‌తో స్టార్ట్ చేశారని చెప్పారు. యెస్. వజ్రాలో సేల్స్‌కి వచ్చినప్పుడు కస్టమర్‌ని రిసీవ్ చేసుకుంటం దగ్గర నుంచి పోస్ట్ సేల్స్ సపోర్ట్ ఎలా ఉంటదండి? సేల్స్ గురించే చెప్తా అది. వజ్రాలో ఏంటనంటే మీరు బేసిక్‌గా మేము అది కూడా స్టార్ట్ చేసుకున్నప్పుడు నేను పెట్టుకున్నది ఇదొకటి. ఏదైతే మీకు కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ అని అన్నానో దాంతో పాటు ఇది. సేల్స్ సపోర్ట్ కానీ, సర్వీస్ కానీ. అల్టిమేట్‌గా మన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సేల్స్ టీమ్ చాలా బావుంటుంది. చాలా రెస్పాన్సిబుల్ టీమ్. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నేనే క్లోజ్‌గా మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఆఫ్టర్ సేల్స్ కానీ, లేదంటే ఫైనల్‌గా క్లోజర్ అయ్యేటప్పుడు కానీ 90% ప్రతి కస్టమర్‌తో నేనే మాట్లాడతా. ఓకే. సో దట్ ఏంటనంటే వాళ్ళకి అదొక కాన్ఫిడెన్స్ వస్తది. డైరెక్ట్‌గా బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతారు. ఇంకోటి ఎన్ఆర్ఐస్ ఎక్కువ కొంటారు మన దగ్గర. ఓకే. మనం ఎన్ఆర్ఐస్‌కి ఎక్కువగా సేల్ చేసిన వాళ్ళకేంటనంటే ఎక్కడో దూరంగా ఉంటారు. కొన్న తర్వాత చాలామంది ఏంటనంటే వెబ్‌సైట్‌లో, ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోవడమే తప్ప వాళ్ళకంటూ ప్రతి నెల ఇప్పుడు చెప్పినట్టు వచ్చి చూసుకోవడం అదంతా ఏమి ఉండదు. బట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకని ఏంటనంటే నా కస్టమర్స్ 90% నా కస్టమర్స్ అందరి దగ్గర నా నెంబరే ఉంటుంది. ఓకే. ఏ టైంలో ఫోన్ చేసినా నేను వాళ్ళకి రెస్పాండ్ అవుతానే ఉంటాను. వాళ్ళకి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకుంటది. ఒక ధైర్యం ఉంటుంది. రెండోది ఏంటనంటే మనము ఇంకోటి సేల్స్‌లో ఏంటనంటే మనం ఎక్కువగా కూడా ఎన్ఆర్ఐస్‌ని టార్గెట్ చేసినప్పుడైతే ఈవెంట్స్, ఎక్స్‌పోస్ అక్కడ ఏదైతే పెడతారో అక్కడికి నేను సేల్స్ టీమ్ కన్నా కూడా మేమే వెళ్తాం. ఓకే. ఫిజికల్‌గా మేమెళ్లి కనపడి వాళ్ళకి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసి మాట్లాడితే వాళ్ళకి అదొక చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. సింగపూర్‌కి రీసెంట్‌గా వెళ్ళా. సింగపూర్ మనం ఎవ్రీ ఇయర్ ఎళ్తాం. ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మంత్ కూడా మళ్ళీ వెళ్ళేదుంది. సింగపూర్ కాదు. యెస్. సింగపూర్ రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను ఎన్ని సార్లు వెళ్ళిన దానికి సింగపూర్‌లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి వజ్ర అంటే ఏంటో తెలుసు. ఓహ్! నైస్. ఓకే. అంతే ఇంక అంతకు మించి రెస్పాన్స్ అంటే నేనేం చెప్పలేను దానికి. సో, సింగపూర్ ఇన్వెస్టర్స్ ప్లస్ కస్టమర్స్ ఇద్దరు ఉంటారు. యెస్. ఈవెన్ యూఎస్‌లో కూడా మనకు చాలామంది ఇన్వెస్టర్స్ గానీ, సేల్స్ ఎండ్ యూజర్స్ గానీ
ఎలా ఉంటారు అనంటే ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళక్కడ ఉన్నా కూడా బ్యాక్ హోమ్ వచ్చేటప్పటికి నాకు ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఉండాలి. సో అండ్ సో మంచి కమ్యూనిటీ ఉండాలి. వాళ్ళక్కడ ఎలా ఉంటున్నారో అవే ఫెసిలిటీస్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. సో దాని ప్రకారంగానే మనం అన్నీ డిజైన్ చేసి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళనే ఉంచడానికే కొంటారు. రాకముందు వాళ్ళు బ్యాక్ హోమ్ ఉన్నప్పుడు. సో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మా పేరెంట్స్ ఉంటే బాగుంటుంది. సో అండ్ సో అన్నీ ఉన్నాయా? లేదా? అని. సో అవన్నీ మనం కేర్ తీసుకుంటాం. మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు కమింగ్ టు ద విల్లాస్ ప్రాజెక్ట్ వస్తే, విల్లా అనేది అఫోర్డబుల్ లగ్జరీ సెగ్మెంట్‌లో మీరు ఇస్తున్నారు. యెస్. ఒక్కసారి ఈ కొంపల్లి, హ్మ్. బాచుపల్లి కొన్ని ఏరియాస్‌లో హ్మ్. అపార్ట్మెంట్ కొనే మైండ్ సెట్ వాళ్ళని పక్కన పడేస్తే, హ్మ్. నాకు విల్లా కావాలి, కానీ అఫోర్డబుల్ లగ్జరీలో ఉండాలి. ట్రిప్లెక్స్ విల్లా కావాలనేవాళ్ళు. కెన్ యూ టెల్ అస్ విచ్ ఏరియాస్ బయట ఏరియాస్‌లో గగిలాపూర్‌లో ఎవరైనా విశేషత చెప్పగలరా? ఎవరైతే పలానా ఏరియాస్‌లో ఇల్లు చూస్తున్న వాళ్ళు అపార్ట్మెంట్ కన్నా ఇక్కడికొస్తే విల్లా ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కోంపల్లి, ఇటు చూస్తే బాచుపల్లి. మధ్యలో ఉన్నది గాగిలాపూర్. ఓకే. కరెక్ట్‌గా చెప్పుకోవాలనుకుంటే. బాచుపల్లిలో విల్లా అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. కోంపల్లిలో ఎక్స్‌పెన్సివ్. ఓకే. అక్కడ ఈ 2 ఏరియాలలో అపార్ట్మెంట్ కాస్ట్ ఏదైతే పడతదో దానికి మనకు విల్లా వస్తుంది. ఓకే. ఓకే. ఎటు చూసినా మీకు గాగిలాపూర్ నుంచి ఎగ్జిట్ నంబర్ 6లో కొంపల్లి ఉంటుంది. 10 మినిట్స్ డ్రైవ్. 10-15 మినిట్స్ డ్రైవ్. కొంపల్లి వెళ్ళిపోతారు. ఇటు చూస్తేనేమో గాగిలాపూర్ నుంచి అసలు ఎగ్జిట్ కూడా పక్కనే ఎక్కక్కర్లేదు. పక్కనే బాచుపల్లి. పక్కనే ఉంటుంది. ఓకే. సో అక్కడ కూడా హార్డ్‌లీ 5-10 మినిట్స్ డ్రైవ్. మీకు ఈ 2 ఏరియాస్‌లో అపార్ట్మెంట్స్ కన్నా కూడా మనం అప్‌కమింగ్ ఆబ్వియస్‌గా ఇటు కొంపల్లిలో ఆ ప్రైజెస్ ఉన్నాయి. ఇటు బాచుపల్లిలో ఆ ప్రైజెస్ ఉన్నాయనంటే ఇంకొక 3, 4 ఏళ్లలో గాగిలాపూర్‌లో కూడా అదే ప్రైస్ ఉంటది. ఓకే. అంటే నాకు ఉన్న ఈ 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో నేను గెస్ చేసేది. ఓకే. ఆబ్వియస్‌గా ఇప్పుడు మనకి ఎలా అనంటే ఊర్లలో పక్క ఊర్లో ఈ పొలం ఈ రేట్‌కెళ్ళింది. ఇటు పక్కన కూడా ఈ రేట్‌కెళ్ళింది అంటే మధ్యలో ఉన్నది నాది కూడా ఆబ్వియస్‌గా పెరుగుతది. కదా! అవును. కాకపోతే టైమ్ బీయింగ్ ఒక 2, 3 ఏళ్ళో, 2 ఏళ్ళో పట్టిద్ది. అండ్ గాగిలాపూర్‌లో ఇప్పుడు చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అస్సల లేని బిల్డర్ అంటూ లేడు ఇప్పుడు. యాహ్! అంత పెద్ద బిల్డర్స్ కూడా ఉన్నారు. చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో నాకు తెలిసినంత వరకు నేను గెస్ చేసి ఏదైతే బావరంపేట ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే గెస్ చేశానో అది ఆల్రెడీ నేను అస్యూమ్ చేసింది కరెక్ట్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు కూడా గెస్ చేసి గాగిలాపూర్ నేనేమనుకుంటున్నానంటే 100% కొల్లూరుకి ఏ పేరు వచ్చిందో, కొంపల్లికి ఏ పేరు వచ్చిందో హార్డ్లీ 1.5 ఇయర్ అంతే. గగిలాపూర్‌కి వచ్చేస్తా. ఇది చూస్తూ ఉండండి. ఆల్రెడీ గాగిలాపూర్ అన్నది బాగా వినపడుతుంది ఇప్పుడు. ఎంత ఫేమ్‌లో ఉందనంటే అసలు ఈ గాగిలాపూర్ ఎక్కడ? గాగిలాపూర్ ఎక్కడ? బట్ నో వన్ నోస్ దట్ గాగిలాపూర్ ఈస్ జస్ట్ బిసైడ్ బాచుపల్లి. ఐ థింక్ ఐ హర్డ్ ఎక్కడో యూట్యూబ్ వీడియో విన్నానండి. ఎకరం ఎంత దగ్గర నుంచి ఎకరం అంత యెస్. ఆ రేట్‌కొచ్చిందంట గగిలాపూర్. అదే నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు మనము నేచర్ సిటీ కట్టేటప్పుడే నెక్స్ట్ గౌరంపేటలో మనం ఈ అఫోర్డబుల్ ప్రైజెస్ చేయలేము అన్న దానికోసం మేము అనలైజ్ చేసుకొని గాగిలాపూర్‌లో తీసుకున్నాం. గాగిలాపూరు, గౌరంపేట పక్కనే ఉంటాయి. అందులో తీసుకున్నాం. ఇప్పుడు గాగిలాపూర్‌లో మేము ఆ రోజే ప్లాన్ చేసుకున్నాం. ఇది కూడా మళ్ళీ మనకు అందదు. ఓకే. ఎందుకనంటే యాహ్! ఈ ప్లేస్ కూడా అందదు. సో, మనం ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంకో క్వెషన్ కూడా అడగొచ్చు. ఓన్లీ ఈ ఏరియానే ఎందుకు పట్టుకున్నారు అని. కరెక్టే. నన్ను ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ కూడా అడిగారు. మీరు ఏందండి అంటే రారా అంటే మనం ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు అక్కడ ప్రామినెంట్‌గా మనకు చాలా పేరు వచ్చింది అనంటే ఇంక చాలా ట్రస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే వజ్ర. యెస్. ఈ ఏరియాలో బిల్డర్ ఎవరు? ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది ఎవరు? అనంటే వజ్ర. ఆ పేరు తీసుకున్నాము. ఓకే. మొత్తం అన్నీ చుట్టుకొచ్చానని అనుకోండి. నేను ఎక్కడ కాన్సంట్రేట్ చేయలేను. ఇంకోటేంటంటే మా వజ్రాలో ఏంటనంటే ఫిజికల్‌గా ప్రతిరోజు ప్రతి సైట్‌కి నేను గాని, మా పార్ట్నర్ గాని ఖచ్చితంగా వెళ్ళొస్తాం. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండం. ఓకే. 100% మార్నింగ్ 9:00, 9:30 కల్లా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సైట్‌లలోకి విజిట్ స్టార్ట్ అయిపోతది. ఆల్మోస్ట్ మార్నింగ్ లంచ్ టైమ్ వరకు సైట్‌లోనే ఉంటాం. ఓకే. మీరు అదే ఇప్పుడు ఒకటి నేను నార్సింగిలోనో లేదంటే ఇంకోటి ఇంకెక్కడోనో అట్లా 4, 5 ఏరియాలో పెడితే పోయి రావడానికే అయిపోయింది. అవైలబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్స్ మీకు. ఇక్కడేననుకోండి కస్టమర్‌కి రీచ్‌లో ఉంటాము. ఫస్ట్ థింగ్ మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలనంటే మనం ఉంటేనే కదా మెయింటైన్ అయ్యేది. కరెక్టే కదా! మన సైట్‌లో మనం ఉన్నామని అనుకోండి. ఆ క్వాలిటీ ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు మెయిడ్స్. మీరు ఉంటే ఒకలాగా వర్క్ జరుగుతుంది. మీరు లేకపోతే ఒకలాగా వర్క్ జరుగుతది. సింపుల్. రాజుగారు ఈ క్వెషన్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ ఒక ఫ్లాట్ గాని, విల్లా గాని తీసుకుంటున్నప్పుడు మేబీ లెట్స్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. కస్టమర్ ఫ్లాట్ అండ్ విల్లా తీసుకుంటున్నప్పుడు ఏం అడుగుతాడు? ఏం చూస్తాడు బిల్డర్ దగ్గర? బిల్డర్ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు టు బిల్డ్ ఎ ప్రాజెక్ట్
బిల్డర్ ఏం చూడాలి మ్యాండేటరీగా? హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్‌గా కావాల్సింది ల్యాండ్. సో, కస్టమర్ కన్నా ముందు బిల్డర్ ఏం చూస్తాడో మాట్లాడుకుందాం. మేమైతే ఫస్ట్ ల్యాండ్ చూసేటప్పుడు ఒకటి లీగల్‌గా ఎలా అయితే చూస్తానో, రెండోది ఒక పాలిసీ ఏంటనంటే ట్రాన్స్‌ఫర్ అయిన ల్యాండ్ నేను తీసుకోను. ఇప్పటివరకు మీరు మనం చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి ఆర్ వాటెవర్ ల్యాండ్ ఓనర్స్ అక్కడి నుంచి స్ట్రెయిట్ వజ్రాకొస్తది. అంతేగాని వన్ పాయింట్ వచ్చేసి. అంతేగాని మీరు కొనుక్కొని లేదంటే ఇంకొకటి రిజిస్టర్ చేసుకొని దాని నుంచి ఇంకొకటి ఎళ్లి అలా వచ్చేసరికి లీగల్‌గా ఎక్కడ ఏమున్నాయో ఎంత లీగల్‌గా చెక్ చేసినా కొంచెం అదొకటి చెక్ చేసుకుంటాం. ల్యాండ్ కొనేటప్పుడే, తీసుకునేటప్పుడే అది ఏ రెసిడెన్షియల్ జోన్‌లో ఉందా లేదా? ఫస్ట్ బేసిక్. దాని రోడ్ అప్రోచ్. ఓకే. దానికి అసలు అప్రూవల్స్ వస్తాయా? రావా? అన్నీ ముందు వెరిఫై చేసుకొని అది ఇంతకుముందు ఎవరి దగ్గరగానా ఎళ్ళొచ్చిందా? ఐ మీన్ టు సే వేరే వాళ్ళు ఎవరైనా ఎక్వైర్ చేశారా? అలాంటివి ఏవైనా లిటిగేషన్స్ ఉన్నాయా? అన్నీ క్లియర్‌గా చూసుకొని, ఇది అయిపోయిన తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ కూడా బాగా చెక్ చేసుకొని, అది పర్ఫెక్ట్ ఉంది అన్న తర్వాతే నేను దానికి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతది. ఓకే. సో, ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ చెక్ చేసేది లొకేషన్ ఫీజిబిలిటీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్. చూడగానే ఈ విల్లా బావుందా లేదా? ఫస్ట్ బేసిక్ ఎలివేషన్ దగ్గర నుంచే మనకి ఆ ఇంప్రెషన్ వస్తది. అందుకే నేను చెప్పా ఎలివేషన్‌కి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మేమది ఫైనల్ చేసేటప్పటికే ఒక 10 ఎలివేషన్‌లు గీపిచ్చి, అందులో ఒకటి చూజ్ చేసుకొని, దాంట్లో ఆర్కిటెక్ట్ ఇచ్చిన దానికి మా ఇన్‌పుట్స్ వేరే ఉంటాయి మళ్ళీ. మ్యూచువల్‌గా కూర్చొని దాన్ని సెట్ చేసుకొని ఒక మంచి ఎలివేషన్ తయారు చేసుకుంటాం. రెండోది ఫ్లోర్ ప్లాన్. ఫ్లోర్ ప్లాన్ 100% వాస్తు ఉండేలా ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం అటు ఇటుగా ఉన్నా మళ్ళీ మనం చెప్పాను కదా! మన సేల్స్ నుంచి అది చాలా జరిగిపోతుంది. ప్రెజర్ వస్తది. యాహ్! అదొకటి. అండ్ ఎమ్యూనిటీస్ అండ్ మోర్ ఓవర్ వజ్ర గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తదండి. ద వే మీరు వజ్ర కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వగానే మీకు అనిపించాలి ఒక లగ్జూరియస్ కమ్యూనిటీలో ఉన్నాను అని. ల్యాండ్‌స్కేపింగ్ చాలా బావుంటుంది. చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరు మా ఆఫీస్‌కొస్తే అర్థమైపోతది. యాహ్! ల్యాండ్‌స్కేపింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తదో. లో ఉన్నాయి అసలు. అలా. ఓకే. ఇవన్నీ కస్టమర్ చెక్ చేసుకుంటారు. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ గాని, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అయితే కస్టమర్‌కి ఎప్పుడు చెప్పాను కదా! ఎప్పుడు కావాలన్నా సైట్‌లోకి ఎంట్రీ ఇస్తాము. జనరల్‌గా అసలు సైట్‌లలోకి మీరు సో, అసలు మేనేజ్మెంట్ అడిగి ఎళ్ళమంటారు చాలా బిల్డర్స్ యాక్చువల్లీ. చాలామంది అసలు రానియరండి. మేనేజ్మెంట్ అడిగినా కూడా మీకు లోపలికి వచ్చి చూసుకోండి, లోపలికి వచ్చి చెక్ చేసుకోండి ఇయన్నీ ఎక్కడ ఉండవు. చాలా రేర్‌గా జరుగుతాయి. ఇంకోటి అపార్ట్మెంట్స్‌లో కొంచెం కష్టం. కస్టమైజేషన్ అన్నది చాలా కష్టం గానీ, విల్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపల ఇంటర్నల్‌గా ఏమన్నా చేంజెస్ ఉన్నాయి. మేజర్ చేంజెస్ గాదు. ఎందుకంటే ఆల్రెడీ అంత చేంజ్ చేసేంత మేమే చాలా చెక్ చేసుకొని ఫ్లోర్ ప్లాన్ అప్రూవ్ చేస్తాం. బట్ ఈవెన్ దో మీకు ఇంకా ఏమన్నా కావాలి అనంటే ఫీజిబిలిటీ ఉంటే అది కూడా మేము చేసి పెడతాం. సార్ కస్టమరు సైట్‌కొచ్చి మొత్తం అంతా చూసుకొని మీకు చెక్ ఇచ్చేసాడు. దాని తర్వాత అగ్రీమెంట్ సైన్ చేసిన తర్వాత మీరు కస్టమర్‌ని ఎలా చూసుకుంటారు? కస్టమర్‌ని ఎలా చూసుకుంటారు? యాహ్! మరి డబ్బులు మీ దగ్గరకొచ్చేసి యాహ్! అదేనండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ కస్టమర్ మన దగ్గరకొచ్చినప్పుడే తనకి మనం ఏమిస్తున్నామో, ఏమివ్వాలని అనుకుంటున్నామో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. అన్నీ కూడా చెక్ చేసుకొని ఇదంతా ఓకే. నాకు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ అని అనుకున్నప్పుడు కస్టమర్ మనతో చెక్ చేస్తారు. అప్పటి వరకు సేల్స్ టీమ్ వాళ్ళతో ఎలా ఉందో, తర్వాత మా మిగతా టీమ్ గూడా వాళ్ళకి అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ డౌట్స్ గాని అది చెప్తున్నా కదా! ఇల్లు దగ్గరుండి కట్టించుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ప్రాజెక్ట్ ఒక స్టేజ్‌కొచ్చేసింది. స్టార్టింగ్‌లో బుక్ చేసుకున్న వాళ్ళైతే అంటే మన మీద ట్రస్ట్ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే ఎలా ఉంటారంటే ఈవెన్ పునాది తీసేటప్పుడు మేము భూమి పూజ చేసుకుంటాం. మనం సైట్ మొత్తానికి చేస్తాము. బట్ వాళ్ళకదొక సాటిస్ఫాక్షన్. మా ఇంటికి వాళ్ళొచ్చి చేయించుకుంటారు. స్లాబ్ ఏసేప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో అండ్ సో అని. మనము డోర్ పెట్టేటప్పుడు వాళ్ళకి మా టీమ్ ఇన్ఫార్మ్ చేస్తే అది ఏంటంటే మీరు ఇండిపెండెంట్‌గా ఇల్లు కట్టించుకున్న ఫీల్ అన్నది గూడా క్రియేట్ చెయ్యాలి. మీకివ్వాలి. ఆ ఇంటి మీద మీకు ఎమోషన్ ఉండాలి అన్నది మా ఏమంటాం మా వ్యూ అని అనుకోండి. హౌస్ ఈస్ ఎన్ ఎమోషన్. హోమ్ ఈస్ ఎన్ ఎమోషన్. యాహ్! అది కంపల్సరీ. అది ఉంటేనే మీకు అటాచ్‌మెంట్ ఉంటది. ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకిక్కడ పెట్టానా? నాకు రిటర్న్స్ వచ్చినాయా? నేను సంపాదించుకున్నానా? నేను నెక్స్ట్ ఇక్కడ పెట్టుకుంటానా? ఆ వ్యూ వేరే ఉంటది. వాళ్ళకి వజ్ర చాలా ఇంపార్టెన్స్ ఇస్తది. వాళ్ళకి ఆ ప్రోగ్రెస్ వాళ్ళకి తెలుసు. సో, అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాం. అల్టిమేట్‌గా ఎండ్ యూజర్‌కొచ్చేసరికి ఏంటంటే హోమ్ అనేది ఒక ఎమోషన్. కరెక్ట్. ఆ అటాచ్‌మెంట్ కూడా మనం క్రియేట్ చేస్తాం. కస్టమర్‌కి. యాహ్! మన అదే మనతో చెప్తున్నాను. మన టచ్‌లో ఉంటారు ఇది వాళ్ళు.
మంత్ ఆన్ మంత్ వస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పి ఆ ఫీల్ కోసం చూసుకుంటూ ఉంటారు. కొంతమందయితే స్లాబ్ ఏసినప్పుడు ఒక ఫోటో దిగుతారు. దాని తర్వాత ఒక ఫోటో దిగుతారు. అదంతా కలిపి వాళ్ళు గృహప్రవేశం అప్పుడు దాన్నేమంటారు మెమరీస్ అని ఫ్రేమ్ చేసి అలా పెట్టుకుంటారు. సో, అందుకే చెప్తున్నా కదా! నేను ప్రతి వాళ్ళని విల్లా ప్రాజెక్ట్‌లోకి గాని దాంట్లో వచ్చి అలౌ చేస్తాను లోపలికి. వాళ్ళకి ఆ ఫీల్ ఉండాలి అని అంతే. ఇప్పుడు ఒక కపుల్ కొన్నారు మీ దగ్గర. యాహ్! లెట్స్ మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్‌లో దే హావ్ కిడ్స్ యెస్. అండ్ దే హావ్ పేరెంట్స్. యెస్. సో, కిడ్స్‌కి మన కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? నంబర్ 1 పేరెంట్స్‌కి ఎలా ఉంటాయా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అమ్యూనిటీస్ డిజైన్ చేసేటప్పుడు అన్నీ కన్సిడర్ చేసుకొని, అన్ని గ్రూప్స్ వాళ్ళని కన్సిడర్ చేసుకొని మనం అమ్యూనిటీస్ డిజైన్ చేస్తాం. మీకిప్పుడు ఆవాసయిత చూడండి. ఓకే. ఆవాసయితకి ఈ టైంలో వచ్చిన మొత్తం సైట్ మనం క్లీన్ చేసేటప్పుడు 2 వేప చెట్లుండే అందులో. ఓకే. ఓకే. అది ఒక పార్క్‌లోకొచ్చేలాగా డిజైన్ చేయమన్నాను నేను. అవి టచ్ చేయకూడదని. ఆర్కిటెక్ట్‌కి నేను లేఔట్ చేసేటప్పుడే చెప్పాను. తీసుకున్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అలానే ఉన్నాయా? అలాగే ఉంచాం ఆ రెండిటిని. ఎందుకు అనంటే మీరన్నారు కిడ్స్ ఒకటే కాకుండా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళకి ఎంత కాదన్నా కొంచెం అదొక ఫీల్ మన కమ్యూనిటీలో అన్నప్పుడు ఒక చెట్టు దాని చుట్టూ ఇలా బండ చేపిచ్చాను. మీరొకసారి వచ్చి చూస్తే సైట్‌లోకొచ్చి చూస్తే ఒక వేప చెట్టుకి చుట్టూ మన ఊర్లో ఏసినట్టు అరుగు వేసినట్టు మొత్తం చేసాం. ఓకే. అరుగు అన్నీ చేసి అక్కడ కూర్చొని ఉండేలాగా ఇప్పుడు కూడా కస్టమర్స్ ఎవరైతే కొన్నారో ఊరికే వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు ఇంటి దగ్గర నుంచి. అదొక ఫీల్ కోసం అలా. పిల్లలకొచ్చేసరికి మనము ఇచ్చే అమ్యూనిటీస్ అండ్ దాని నుంచి ఒట్టి ఇలా విలేజ్ బ్యాక్‌గ్రౌండే కాకుండా అల్ట్రా మోడర్న్ అమ్యూనిటీస్ ఉండేలాగా క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ గూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాం. కిడ్స్ ప్లే ఏరియా. ద వే యూ ఎంటర్ ద కమ్యూనిటీ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు ఇట్లా గ్రీనరీ ఉంటుంది. అది డిజైన్ చేశాం. రోడ్‌కి ఇట్లా ఎంటర్ ఆవాసయితే. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా గ్రీనరీ ఉంటుంది. సో దట్ ఏంటనంటే గ్రీనరీ అనేదే మీకు ఆ పీస్‌ఫుల్‌నెస్ పొద్దున్నుంచి నేను కష్టపడొచ్చా. ఇంట్లోకి రాగానే కాంక్రీట్ జంగిల్ అది ఉండకూడదు. ఓకే. ఇట్లా రాగానే లోపల రాగానే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది నాకు. రైట్ నేను నా ఇంటికొచ్చాను. ప్రశాంతంగా తినేసి పడుకుంటాను. లేదంటే ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను. నేను నా ప్లేస్‌కొచ్చాను. నాకు అంతేగాని ఆడకొచ్చిన తర్వాత కూడా రద్దీ రద్దీగా పొద్దున్నుంచి ఆఫీస్‌లో ఉన్న ఎన్విరాన్మెంటే ఉందననుకోండి. అదే ట్రాఫిక్ అదేం ఇంటికి రాబుద్ది కాదు. అందుకోసమని దాని ప్రకారంగా మనం పిల్లల్ని, పెద్దవాళ్ళని, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని అందరిని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు నేను బ్రోచర్‌లో ఒక 50 అమ్యూనిటీస్ అని ఇస్తున్నాను అనంటే దాన్ని ఈక్వల్‌గా డివైడ్ చేస్తా. ఓకే. వీళ్ళకి ఏముంటుంది, వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళు. ఎందుకంటే మనం విల్లా కడుతుంది కూడా 4 బెడ్‌రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ అనంటే 4 బెడ్‌రూమ్‌లు చెప్పాను కదా! పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు పార్క్, వాళ్ళకి తగ్గట్టు ఓపెన్ జిమ్స్, ఓపెన్ ఎయిర్ జిమ్ కంపల్సరీ పెడతాము. వాళ్ళకి తగ్గట్టు ఆ గ్రీనరీలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేలాగా అందరూ సో, ఎవ్రీథింగ్. పిల్లలకొచ్చేసరికి పిల్లలకి ఏం కావాలి? ఇంట్లో మీరు మీ బాల్కనీలో నిల్చొని ఉంటే మీకే ఇంట్లో ఎలా ఉండాలి? ఎవ్రీథింగ్ బావుంటుంది. కమ్యూనిటీలోకొస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంతే. వజ్రాలో కొనుక్కున్నాను అనంటే 20 ఏళ్ల పాటు అందులో జనరల్‌గా 20 ఏళ్ళని ఎందుకంటున్నానంటే అందరూ మనం లైఫ్ ఏమంటాం ఇల్లు కొనుక్కునేటప్పటికే 35 దాటుతాయి. ఈ సో, 35 ఈస్ రైట్. మనం కంప్లీట్‌గా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి 25 ఇయర్స్ వరకు. ఈరోజు 25 ఇయర్స్ తర్వాత కూడా ఏం కావాలి అన్నది వజ్ర ఇప్పుడే డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే ఐ థింక్ వజ్ర ప్రతి కమ్యూనిటీ గ్రీనరీ గ్యారంటీడ్ అనుకుంటా మీ దగ్గర. గ్రీనరీ అన్నదానికే ఫస్ట్ ఇంపార్టెన్స్. చెప్పా కదా! డే 1 సైట్. ఓకే. 2 ఇయర్స్ తర్వాత లాంచ్ చేసే ప్రాజెక్ట్‌కి నా దగ్గర ఈరోజు సైట్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకు అనంటే నేను నా ప్రైస్ కన్సిస్టెన్సీ ఏదైతే అఫోర్డబుల్ అన్నానో అది మెయింటైన్ చేసుకోవడం అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, ఆ సైట్ తీసుకునేటప్పుడే మనం అన్నీ ఏవైతే క్వాలిటీ చెక్స్ అన్నీ ఉంటాయో దాని ప్రకారంగానే వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ లాంచ్ చేసే ఆవాసహిత నెక్స్ట్ జూన్‌కి అయిపోతది. ఓకే. ఓకే. నెక్స్ట్ జూన్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. హ్యాండ్ ఓవర్. యాహ్! నెక్స్ట్ ఈ జూన్ కాదండి. నెక్స్ట్ అదే 2026 జూన్. 26లోనే ఇంకొక అప్‌కమింగ్ ప్రాజెక్ట్ దాని పేరు కూడా ఫైనెస్ట్ అని పెట్టాము. సో, అది రెడీ అవుతుంది. దాని ఎలివేషన్స్ అన్నీ అంటే అలా ప్లాన్ చేస్తుంటాం. అండ్ ప్రైస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మోర్ ఆర్ లెస్ అంటే ఎగ్జాక్ట్‌గా మనం కంటిన్యూ చేయలేము. అంటే ఇయన్నీ కూడా పెరుగుతా ఉంటాయి. ఇవి కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అన్నీ పెరుగుతుంటాయి. ఒకేసారి 6,500 నుంచి 10,000 పెట్టి కొనాలి అనంటే నాకున్న కస్టమర్ బ్యాంకే ఎళ్ళిపోతది పక్కనకి. అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటా. మార్కెట్‌లో ఇప్పుడు ఒకటి మీరన్నారు కాబట్టి ప్రైస్ అనేది నాకు తెలిసి ఇది ఐ డోంట్ నో కాంట్రోవర్షియల్ క్వెషన్ నాకు తెలవదండి. ఎక్కడ చూసినా న్యూస్ చూసినా ప్రైజెస్ పడిపోతాయి. సెకండ్ వచ్చేసి బిల్డర్స్ బాగా హై కోట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మేబీ బిల్డర్ ల్యాండ్ హై కాస్ట్ కొంటే అదే. ఆ ప్రైస్ ఇవ్వాల్సిందే తప్పదు. యాస్ ఇట్ గెట్ ద హిస్ ఆర్ఓఐ కాబట్టి. అదొకటే కాదండి. మీరన్న పాయింట్ ఏంటనంటే మార్కెట్ పడిపోతుంది.
మార్కెట్ ఎప్పుడు పడదు సార్. ఓకే. ఎందుకు పడదు అనంటే ఇప్పుడు మీకు సాలరీ ఎంతుందో నాకు తెలీదు. మీకు ఒక పలానా అమౌంట్ జీతం ఇస్తూ ఉంటే, మార్కెట్ పడిపోయిందని చెప్పేసి మీకు వెంటనే 10,000కి పని చేస్తామంటే చేస్తారా సార్? మీరు మీకు తగ్గట్టు ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటారు. కాపోతే ఆ ఉద్యోగం వెతుక్కునే గ్యాప్ ఏదైతే ఉంటదో, అది మీకు ఆగుంటది. ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు సిమెంట్ రేటు తగ్గదు, స్టీల్ రేటు తగ్గదు, లేబర్ రేటు తగ్గదు, ఏది తగ్గదు. మీరన్నట్టు ల్యాండ్ అని అన్నారు కదా! నేను 2 సంవత్సరాల ముందే కొనుక్కున్నా కాబట్టి, దాన్ని నేను మెయింటైన్ చేసుకోగలను. మీరు ఇవ్వగలరు. ఇవ్వగలుగుతా. అలా అని చెప్పేసి మార్కెట్ రేట్ పడేసి అయితే అమ్మం. ఓకే. అది ఎప్పటికీ కన్సిస్టెంట్‌గా ఉంటది. సేల్ అనేది స్లో అవుతదేమో ఎప్పుడన్నా మార్కెట్ సమ్ ఎలక్షన్స్ గానీ, ఇలా ఏమన్నా ఉన్నప్పుడు అది అందరూ కొత్తగా చెప్పేదేం లేదు. అందరికీ తెలిసిందే. అవుతదేమో గానీ 6,000 ఉన్నది 3,000కి అయితే రాదు. కరెక్టే కదండీ. కన్‌స్ట్రక్షన్ కాస్టే రాతుంది. రాదు. సో, 6,000 ఉన్నది 7,000కే పోతది. ఒక నెల ఆగిన తర్వాత, 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ అదే మూవ్‌మెంట్ వస్తది గానీ, 6,000 ఉన్న స్క్వేర్ ఫీట్ 3,000కి రాదు. అలా ఆ పర్సెప్షన్ అనేది ఉండదు. క్వాలిటీ కూడా రాదు. ఎక్కడో ఏది రాదు. అంతే కదా! ఇప్పుడు మీకు ఈ బిల్డర్స్‌కి ఇంతకు ముందులాగా ఎక్కువ హ్యూజ్ మార్జిన్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. కనపడట్లేదు. బికాజ్ ఇదంతా ఓపెన్ మార్కెట్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు కస్టమర్‌కని అంటే అంత బిల్డర్స్ తక్కువ ఉండేవాళ్ళు ఆ! యాక్చువల్‌గా. బిల్డర్స్ తక్కువ ఉండేవాళ్ళు. నాలెడ్జ్ కూడా అంత ఏమంటాం ఓపెన్‌గా ఉండేది కాదు. ఇప్పుడేంటనంటే వైడ్ ఓపెన్ అప్ అయిపోయింది మార్కెట్. కస్టమర్‌కి క్లియర్‌గా తెలుసండి. నాతో మాట్లాడేటప్పుడే వాళ్ళకి క్వాలిటీ గురించి తెలుసు. ఏం వాడుతున్నామో తెలుసు. వాళ్ళ ఇన్‌పుట్స్ ఇస్తా ఉంటారు. సో, అంత ఓపెన్ మార్కెట్ అయిపోయింది. అవును. అంత మార్జిన్స్ ఏమి ఉండవని తెలుసు. సో, దాన్ని అంత పడిపోయేంత ఏమి ఉండదు. అంత పడేసి చేయలేము కూడా. సో, నా లెక్క ప్రకారం అఫోర్డబుల్ లగ్జరీ అంటే బిల్డర్‌కి కనీసం 10 ఇయర్స్ విజన్ ఉండాలండి. అంటే ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ ఫ్యూచర్ ఇక్కడ రాబోతుంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్ అక్కడ కంపల్సరీ తీసుకుంటే అదే చెప్తున్నాను కదా సార్. మీరు డే 1 వజ్ర ఎగ్జిట్ నంబర్ 5 చూజ్ చేసుకున్నప్పుడే మేము ప్లాన్ చేసుకున్నదే అది. మనము ఈ ఏరియాలో లీడర్స్ అవ్వాలి. ఓకే. అండ్ వి ఆర్ ద లీడర్స్ రైట్ నౌ. యెస్. ఓకే. ఈ ఏరియాలో మన ప్రాజెక్ట్స్ ఎటు చూసినా ఇవే ఉండాలి అన్నది అప్పుడే మేము ప్లాన్ చేసుకొని వచ్చాం. అప్పుడే ల్యాండ్ బ్యాంక్స్ ఒకవేళ పెరిగినా నెక్స్ట్ ఎక్కడ పెరుగుతుంది? ఎంతకు పెరుగుతుంది? అన్నీ అస్యూమ్ చేసుకొని దాని ప్రకారంగానే మనం ల్యాండ్ బ్యాంక్ ఎక్వైర్ చేసుకున్నాం. దాని ప్రకారంగానే మనం ఇప్పుడు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. వజ్ర ఈస్ గోయింగ్ టు గివ్ అనదర్ 3 న్యూ ప్రాజెక్ట్స్. ఓకే. పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఓకే. 3 ఫ్యూచర్ రెడీ. ఇంకో 10 ఏళ్ల వరకైతే ఈ ఏరియాలో మాకు ఫ్యూచర్ రెడీ అండి. ఇంకో 10 ఇయర్స్ ఉంది. మల్లంపేట్, గౌరంపేట్, బౌరంపేట్, గాగిల్లాపూర్, దుండిగల్ కంప్లీట్‌లీ ఇదొక మున్సిపాలిటీ అండ్ ఇది మున్సిపాలిటీలో దుండిగల్ మున్సిపాలిటీ ఏరియాలో ఎగ్జిట్ నంబర్ 5 బేస్ చేసుకున్నాం అన్నిట్లో కలుపుకొని. మనకి ఇంకొక 10 ఇయర్స్‌కి సెట్‌గా ఉన్నారు మాది. యెస్. ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటాం. వెస్ట్‌కొచ్చే ఐడియా లేదండి? అలా అనేం లేదు సార్. అదే చెప్తున్నాను కదా! వెస్ట్ రాకూడదు, వచ్చేది అనేది ఏం లేదు. నేను చెప్తున్నాను కదా! ఒక ఏరియా చూజ్ చేసుకున్నామంటే అక్కడ లీడర్స్ అయిపోవాలి. టైం పట్టుద్ది. యాహ్! రాజుగారు వజ్ర రాయల్ పార్క్ బౌరంపేటలో మీరు కడుతున్నారు ఇప్పుడు. ఈ టైంలో మార్కెట్‌లో గట్టిగా వినిపించే మాట పొజిషన్. ఎప్పుడిస్తారని ప్రతి ఒక్కరికి ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎప్పుడిస్తారు? కమిట్మెంట్ డేట్‌కి ఇస్తారా? లేకపోతే దాటుతారా? ముందిస్తేనేమో క్వాలిటీ తగ్గించి కట్టారా? దాని తర్వాత ఇస్తేనేమో అసలు నమ్మరు కస్టమర్స్ బిల్డర్‌ని. రాయల్ పార్క్ పొజిషన్ గురించి ఒకసారి చెప్తారా? పొజిషన్ గురించే చెప్తానండి. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనే దానికి, విల్లా ప్రాజెక్ట్ అనే దానికి పొజిషన్‌లో కొంచెం క్వైట్‌గా తేడా ఉంటుంది. ఓకే. ఎందుకు అనంటే విల్లాస్ కొంచెం ఫాస్ట్‌గానే కట్టేయొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్. యాహ్! ఓకే. ఓకే. అపార్ట్మెంట్‌కొచ్చేసరికి ఏంటనంటే కొంచెం స్లోగానే ఉంటది. బట్ మనం మాక్సిమం ఒక గైడ్‌లైన్స్ అనుకోని అన్నీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. అన్‌ఫార్చునేట్‌గా మధ్యలో కోవిడ్ అని గాని, దాని తర్వాత తెలియని ఎలక్షన్స్ ఒకటి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకే. ఆ టైం కల్లా ఇచ్చేయాలి అని ప్లాన్ చేసుకుంటాం. మనం అసలు దిగేటప్పుడే ఏంటంటే ఆ టైంకి వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఇంకో ప్రాజెక్ట్‌కి వెళ్ళడానికి స్కోప్ ఉండదు. ఆ టైం కల్లా ఇచ్చేయాలనే ప్లాన్ చేసుకుంటాం. ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు మనం 6 మంత్స్ అట్లా గ్రేస్ పెట్టుకుంటాం. ఈవెన్ కస్టమర్స్‌కి అది అర్థమవుతది. ముందు ఇవ్వడము అనంటే మీరు అనుకున్నదా అంత ఈజీ కాదండి. ఎందుకంటే మనం ప్లాన్ చేసుకునేటప్పుడే అన్నీ చెక్ చేసుకొని క్వాలిటీ అనేది అలా మెయింటైన్ అవి అన్నీ చూసుకొని అలా వెళ్తాం. సో, ముందంత ఈజీ కాదు. అలా అని చెప్పేసి టూ మచ్ ఆఫ్ డిలే కూడా కరెక్ట్ కాదు. దాని ప్రకారంగానే మనం ప్లాన్ చేసి ఇస్తూ ఉంటాం. ఆన్ టైమ్ ఇస్తారు ఫస్ట్. ఆన్ టైమ్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అనేది అస్సలు కాంప్రమైజ్ అవ్వం. ఓకే. ఆన్ టైమ్ 99% ఆన్ టైమ్ ఇస్తాం. చివరికి అది ఇంపార్టెంట్ కదా! యాహ్! ఎవరికైనా. అల్టిమేట్‌గా ఏదన్నా ఒక 1, 2 మంత్స్ అటు ఇటు డిలేగా ఉన్నా అవ్వదు అని అసలు నేను చెప్పను. ఏ బిల్డర్ కూడా లేదు మేము అది ఇది అని చెప్పినా గానీ అది
బట్ కొంచెం డిలే ఉన్నా బట్ కాంప్రమైజ్ అయితే క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ఓకే. అది నేను ప్లాన్ చేసుకుంటాను. నైస్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అంతా చూసుకుంటే ఎన్ఆర్ఐ ఫ్లో చాలా ఎక్కువుంది. ఎక్కువ ఉంది. యెస్. అండ్ ఎన్ఆర్ఐస్ వచ్చినప్పుడు మోస్ట్‌లీ వాళ్ళ పేరెంట్స్ యాంగిల్‌లో చూద్దామండి ఎన్ఆర్ఐస్‌కి. బికాస్ ఆబ్వియస్లీ దే కాంట్ కమ్ హియర్. కొనేది వాళ్ళ పేరెంట్స్ కోసమే కొంటారు చాలామంది. ఎన్ఆర్ఐ మార్కెట్. ఎస్పెషల్లీ దే ఆర్ లుకింగ్ ఇంటూ విల్లాస్. విల్లా సెగ్మెంట్‌కి నాకు తెలిసి ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదండీ. ఎన్ఆర్ఐస్ వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటది విల్లాస్ కొనేటప్పుడు? ఏదైనా సరే విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా కొన్న తర్వాత ఏ ప్రాబ్లమ్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే అన్నీ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఓకే. మన దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎన్ఆర్ఐస్? అదేనండి. ఇప్పుడు విల్లాస్‌కి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనంటే వాళ్ళు ఒకవేళ బ్యాక్ హోమ్‌కొస్తే హ్మ్. నాకంటూ ఒక స్టేటస్ లగ్జరీ కావాలి. ఉండాలి అన్నది విల్లా ప్రిఫర్ చేస్తారు. అండ్ కంపారిటివ్‌లీ బడ్జెట్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్స్ కొంతమంది ఎక్స్‌క్లూజివ్‌గా ఎన్ఆర్ఐస్ అపార్ట్మెంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనంటే ఎక్కువ మంది జనాలుంటారు. పేరెంట్స్ ఏ టైంలో అయినా అందుబాటులో జనాలుండాలి, కనపడాలి. ఏదన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? అపార్ట్మెంట్స్‌లో మనము కొంచెం ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్ లాగా అరేంజ్ చేయాలి. ఒక రూమ్‌లాగా పెట్టి ఫర్ పేరెంట్స్, ఎల్డర్లీ పేరెంట్స్. ఓకే. ఎల్డర్లీ పేరెంట్స్‌కి అదొక ప్లానింగ్ అయితే ఉంది. అంటే మనం బ్రోచర్‌లో ఎక్కడ మెన్షన్ చేయలేదు గానీ రీసెంట్‌గా మేము అనుకున్నది ఏంటనంటే ఒక ఎల్డర్లీ వాళ్ళకి ఏదైనా ఒక నర్స్‌ని వాళ్ళని అరేంజ్ చేసి అందులోనే ఉంచేలాగా ఒక వెరీ స్పెసిఫిక్ గుడ్. ప్లేస్. అదొకటి. ఈవీ చార్జెస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా అన్నీ ఈవీ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయనేసి వాళ్ళకి ఒక డెడికేటెడ్ స్పేస్ పెట్టి ఈవీ చార్జెస్ కూడా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ 2 ఎల్డర్లీ అని అనేది మేజర్‌గా ఇది. విల్లాస్‌లో కూడా ఉంటుంది. అపార్ట్మెంట్స్‌లో ఏంటంటే క్లబ్ హౌస్‌లోనే కానీ ఎక్కడన్నా ఒక డెడికేటెడ్ స్పేస్ ఫర్ దిస్ ఎల్డర్లీ పీపుల్ ఏదన్నా బేసిక్ ఏంటనంటే ఎలా చెప్తారు? సిట్ఔట్ ఏరియాస్‌లో కాదండి. మెడికల్ ఎమర్జెన్సీకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్స్ గానీ, బేసిక్ రిక్వైర్మెంట్ గానీ, అక్కడికక్కడ ఏదైనా ఒక రూమ్‌లాగా దట్ ఈస్ యూ ఆర్ పెట్టడం. డూయింగ్ మోర్ దెన్ వాట్ యూ ఆర్ ఆఫరింగ్. యెస్. యూ ఆర్ ప్లానింగ్ దట్ యెస్. రైట్ నౌ. యాహ్! ఏ కంపెనీకైనా ఫ్యూచర్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ రాజు గారు. ఆల్రెడీ మీరు ఒకటి డెలివరీ చేశారు. 2 ఆన్ గోయింగ్ ఉన్నాయి. 2 డెలివరీ చేశాం సార్. మణికొండది బుకింగ్. నేను బోరంపేట్ కాకినాడ బోరంపేట్ ఈ ఏరియాలో చూసుకుంటే 2 డెలివరీ చేశారు. ఓవరాల్ వజ్ర గ్రూప్‌లో. రైట్ నౌ 2 ఆన్ గోయింగ్‌లో ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఉన్న పాయింట్స్ ఒకసారి కంప్లీట్‌గా చెప్తారా? చెప్పాను గదా! ఈ ఏరియాలో మనం లీడర్స్ అవ్వాలి అనంటే ఆ విజన్‌తోనే వచ్చాము. సో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రాయల్ పార్క్ సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ అది ఆల్రెడీ అప్రూవ్డ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి. అండ్ ఆవాస్ సహిత అయిపోతుంది. ఇది కాకుండా ఇదే ఏరియాలో వజ్ర ప్రకృతి కుసుమ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది అండ్ ఫైనెస్టా అని ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ ఒకటి విల్లా ప్రాజెక్టే. ప్లాన్స్‌లో. యెస్. అవన్నీ ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నాము. యాహ్! సో, అదే చెప్పా గదా! ఒక 10 ఇయర్స్ దాకా నాకు ఈ ఏరియాలో చాలా పనుంది. 10 ఇయర్స్ దాకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 6.5 ఇయర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 ఇయర్స్‌లో ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ కస్టమర్ స్టోరీ ఏమన్నా ఉందండి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వచ్చారు కానీ సర్ప్రైజ్ అయ్యారు. ఇలా అనుకోలేదండి అనే స్టోరీ ఏమన్నా ఉందా? లేపోతే పెట్టిన వాళ్ళు దే మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఏమైందంటే కస్టమర్స్ స్టార్టింగ్ నుంచి బిల్స్‌తో ఉంటే యెస్. అయితే ఇప్పుడు నేచర్ సిటీనే తీసుకుందాం. ఓకే. నేచర్ సిటీ కొంతమంది నాకు స్టార్టింగ్‌లో ఉన్న కస్టమర్స్ అందరూ నాతోనే కనెక్టెడ్ ఉన్నారు. వాళ్ళు చాలా వరకు మీరు వజ్ర సైట్‌లోకెళ్తే వాళ్ళ టెస్టిమోనియల్స్ గూడా ఉంటాయి. ఒక గ్రూప్ గురించే చెప్తా. నేను ఆ రోజు ఫుటింగ్స్ ఏసేటప్పుడు సైట్‌లోనే ఉన్నాను. నేచర్ సిటీ. యాహ్! ఓకే. వాళ్ళు అనుకోకుండా వేరే వేరే సైట్స్ చూసి వచ్చారు. దే రిసైడ్ ఇన్ ప్రగతి నగర్ వచ్చారు. చూసి వాళ్ళు డైరెక్ట్‌గా నాతోనే ఇంటరాక్ట్ అయ్యారు. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్‌తోనే చెప్పుకున్నారు. ఇది వాళ్ళ వాళ్ళ బడ్జెట్స్ ఏంటి? వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్స్‌లో ఉంటారు. దే జస్ట్ వాంట్ టు మూవ్ విల్లాస్ అని. అందరూ ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళే. తర్వాత తెలిసింది. ఫస్ట్ ముగ్గురు మాట్లాడుకున్నారు. దాని తర్వాత వాళ్ళొక్కళ్ళే 5 విల్లాసో, 6 విల్లాసో బుక్ చేసుకున్నారు. ఆ గ్రూప్. అదే వాళ్ళేదైతే ప్రగతి నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళే ఓవరాల్‌గా వాళ్ళందరూ కలిపి షిఫ్ట్ అయ్యేలాగా. ఓకే. వాళ్ళు స్టార్టింగ్‌లో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్‌లో ఏదైతే మనము ఫైనల్ చేసుకున్నారో మనతో మాట్లాడారో
ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేటప్పటికే దే హ్యావ్ వెరీ గుడ్ రిటర్న్స్. ఓకే. వాళ్ళు ఉంటున్నారు ఇప్పటికి. మీరు వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉండి జెన్యూన్‌గానే. దే గాట్ గుడ్ హౌస్. యాహ్! లేదు ఇప్పటికి నాతో చాలామంది నేచర్ సిటీ కస్టమర్స్ నాతో చాలా కాన్ఫిడెంట్‌గా టచ్‌లోనే ఉంటారు. వాళ్ళే మన రాయల్ పార్క్‌లో పక్కనే ఉంది కాబట్టి రిఫరెన్స్ ఇస్తారు. ఆ సైత సేల్ చేసేటప్పుడైతే కస్టమర్స్‌కి మీరు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లోకెళ్ళి విల్లాస్ వాళ్ళతోనే మాట్లాడుకుండండి అని చెప్తాము. అలా వెళ్ళొచ్చిన వాళ్ళున్నారు. ఆ సైట్‌లో వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళున్నారు. పాత కస్టమర్సే మీకు దే రిఫర్డ్ న్యూ కస్టమర్స్ అయితే. ఆబ్వియస్‌గా వాళ్ళొకళ్ళు నెగెటివ్ చెప్పడం మొదలుపెడితే మనం ఈ ఏరియాలోనే లీడర్ అవుదాం అని అనుకున్నప్పుడు చాలా కష్టం. ఒక గ్రూప్ నెగెటివ్ అంటే మేము ఎలా చూస్తామనంటే ఈవెన్ ఇప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా మా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలి అని అంటే దే కమ్ టు అస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓపెన్‌గా లైక్ యెస్. దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. యెస్. నైస్. అలా. అంతేగాని అయిపోయింది అమ్మేసుకున్నాము, మన చేతులు దులిపేసుకున్నాము, వీళ్ళు వేరు, మనం వేరు అనైతే మేమెప్పుడు చూడం. వాళ్ళు ఇప్పటికి నాకు టచ్‌లోనే ఉంటారు. ఓకే. యాహ్! రాజుగారు ఇప్పుడు మన వజ్ర బిల్డర్స్ 6½ ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ ఇంకో 6 మంత్స్‌లో సెవెంత్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బ్రాండ్ ఇన్ నార్త్ హైదరాబాద్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ప్రామినెంట్ బ్రాండ్ నార్త్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్‌లో కూడా మీ పేరు బాగా వినిపిస్తుంది ఇప్పుడు. కస్టమర్స్‌కి నా పేరా? వజ్రా పేరా? వజ్ర పేరు వినిపిస్తుంది. మీ పేరు వినిపిస్తే ఇంకా బెటర్. బిల్డర్ తెలవాలండి ఎప్పుడైనా సరే యెస్. యెస్. కస్టమర్స్‌కి. హ్మ్. సో, కస్టమర్స్‌కి మీరిచ్చే పర్సనల్ మెసేజ్ ఏమన్నా ఉందా? అండ్ మీ ఇన్వెస్టర్స్‌కి కూడా. యెస్. వజ్రా అనగానే మేము పెట్టుకునే క్యాప్షనే బిల్డింగ్ వాల్యూస్. అది చాలా ఆలోచించి పెట్టాను నేను. ఓకే. ఎవరితో రాయించుకున్నది కాదు. నేనే ఆలోచించుకొని పెట్టుకున్నాను. ఆ వాల్యూస్ అన్నది మెయింటైన్ చేస్తూనే వజ్రా ఈరోజు ఇలా ఎదుగుతా ఉంది. రెండోది ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, కొనుక్కోవడం గానీ నార్త్ హైదరాబాద్ మీరేదైతే పదం తీశారో, నార్త్ హైదరాబాద్ అనేది వెస్ట్ తర్వాత బూమింగ్. వెస్ట్ తర్వాతనే అంటారు. నేను వెస్ట్‌తో ఈక్వల్ అని ఏమి అనట్లేదు. తర్వాత బూమింగ్ చాలా. ఫ్యూచర్‌లో వెస్ట్ వరకు రీచ్ కూడా అవుతది. మీరు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటూ చెక్ గ్రోత్ చేస్తే చాలా బాగా వచ్చింది. గ్రోత్ గ్రోత్ చాలా బాగుంటుంది. రెండోది ఏంటనంటే మీరు మా కస్టమర్స్‌కి అనేది రండి, చెక్ చేయండి. కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీరు ఫిజికల్‌గా సైట్స్ ఎక్కడున్నాయి? ఏ ప్లేస్‌లో వీళ్ళు చెక్ చేస్తున్నారు? మనం ఎలా ఎలివేషన్స్ ఇస్తున్నాము? ఎలా అమ్యూనిటీస్ ఇస్తున్నాము? ఏంటి అన్నది కంప్లీట్‌గా ఆఫ్టర్ సర్వీస్, ముందు సర్వీస్ ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వజ్రాలో ఇన్వెస్ట్ చేయడం అంటారు. ఒకసారి వజ్రాలో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే బయటికెళ్ళట్లేదు. ఇంక వేరే ఆప్షన్స్ చూసుకోవట్లేదు. ఇప్పటివరకైతే నాకది జరగలేదు. సేల్స్‌గా ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో కొనుక్కున్న వాళ్ళైతే ఇంకా 4, 5 రిఫరెన్స్ ఇస్తున్నారే కానీ వాళ్ళు ఇబ్బంది పడట్లేదు. అది ఆ 2 మనం మెయింటైన్ చేసుకుంటూ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా చెక్ చేసుకుంటూ సర్వీస్, సేల్స్, ఇన్వెస్టర్స్‌కి ఉండే రిటర్న్స్ వీటి వరకు మనం చెక్ చేసుకుంటూ ఉన్నంత వరకు వజ్రా ఈ ప్లేస్‌లో లీడర్‌గానే ఉంటుంది. సో, బిల్డర్‌కి డిటర్మినేషన్, డిసిప్లిన్, డెడికేషన్‌తో పాటు ఎగ్జాక్ట్‌లీ. అదే చెప్తున్నా కదా! విజన్ వాల్యూస్ మ్యాండేటరీగా ఉండాలి. యెస్. అండ్ అసలు మీరు డిసిప్లిన్ అనేదాన్ని నేను ఇందాక కూడా చెప్పాను కదా! మార్నింగ్ 10:00కల్లా మా ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా సైట్‌లో ఉంటాం. ఓకే. సైట్‌లో 100% మేము చెక్ చేసుకుంటాం. సో, ఆ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూనే ఉంటాం. ఇంకా కస్టమర్ సపోర్ట్ గాని, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. పర్ఫెక్ట్. ఫస్ట్ నేను మాట్లాడాననంటే వాళ్ళకో సాటిస్ఫాక్షన్ అంతే కదండీ. సో, ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు తెలిసి. 100% అసలు ఎప్పుడు పలానా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఇప్పటివరకు రాలేదు నాకెప్పుడు కూడా. ఓకే. అంతే. ఇదైతే చాలా ఇన్‌సైట్‌ఫుల్ పాడ్‌కాస్ట్ అండి మీతో. యెస్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు తెలిసి మీరు ఇంకా డెకేడ్‌కి జస్ట్ 3½ ఇయర్స్‌లో ఉన్నారు. అప్పటికల్లా వజ్రా ఇంకా ఈ ఏరియాలోనే ఆల్రెడీ చాలా లీడింగ్‌లో ఉన్నాము. మీరు ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేయండి. ప్రామినెంట్ బిల్డర్స్ యెస్. ఇన్ నార్త్ హైదరాబాద్ అని సైడ్ కొడితే యాహ్! మొన్న రీసెంట్‌గా నేను చూసాను. ఎవరో మా సేల్స్ వాళ్ళే పెట్టారిది. ప్రామినెంట్ బిల్డర్స్ అనగానే అసలు ఫస్ట్ ప్లేస్‌లో వచ్చిందనే యాహ్! నేను చెక్ చేశా. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఈవెన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్. యెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.